ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. క్షమించండి, 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణనగులట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు, పొడుగు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగి వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆగుతాం. పౌలు గారు తన పత్రికలు రాస్తున్నప్పుడు విశ్వాసుల్ని మోటివేషన్ చేయడానికి, అంటే ఒక భక్తుడు ఆత్మీయంగా ఎలా ఎదగాలి, దేవుని ప్రేమను ఎలా అనుభవించాలి, దేవుని యొక్క ఆయన మనసును ఎలా తెలుసుకోవాలి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆ ఎత్తు, పొడవు, మహిమైశ్వర్యం ఒక్కటేంటి, దేవుని యొక్క హృదయ లోతుల్లో ఆయన చిత్తం ఎంతగా గూడు కట్టుకుని ఉందో తెలియాలి అంటే ఆ తెలియచేయడానికి మొట్టమొదటిగా ఒక పదం వాడాడు, ఫ్యామిలీ అన్నాడు. ఏంటట? ఫ్యామిలీ. అంటే కుటుంబం అంటే ఏంటో మనకు బ్రైట్గా అర్థం కావాలి అంటే దేవుడు అర్థం అవ్వాలి. దేవుడు అంటే మనకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఫ్యామిలీలో కొన్ని అసమానతలు మనం ఫేస్ చేయాలి. కుటుంబంలో భాగమేనంటే కుటుంబ విషయాలు కొన్ని తెలిస్తేనే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎంత భారంగా చూస్తున్నాడో మనకు తెలిస్తేనే మన బరువేంటో మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే కుటుంబానికి దేవుని చిత్తానికి పెనవేసి మాట్లాడుతున్నాడు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక కుటుంబాన్ని కుటుంబం అని పిలవాలంటే దానికి స్కేల్ ఏంటంట చెప్పాలి. ఇది ఫ్యామిలీ అని చెప్పాలి అంటే, వీళ్ళ కుటుంబం అని చెప్పాలంటే దాన్ని ఏ కొలతతో కొలవాలట? ఏ దేవుణ్ణి బట్టి. అంటే ఇది కుటుంబం అని డిక్లేర్ చేయాలంటే ఈ కుటుంబంలో ఖచ్చితంగా ఎవరి చిత్తం నెరవేరిస్తే ఫ్యామిలీ అవుద్దట? అది. అంటే ఇది ఫ్యామిలీ అని చెప్తే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీ లెక్కల్లోకి రారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లల్ని కనేసినంత మాత్రాన ఫ్యామిలీ లెక్కల్లోకి రారు. బయట రకరకాల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, గుడుల్లో గోపురాల్లో లేచిపోయి రకరకాల పెళ్ళి, ఇవన్నీ పెళ్ళిళ్ళు అవ్వవు, ఇవి కుటుంబాలు అనిపించుకోవు. ఇది ఫ్యామిలీ అనడానికి ఇరువురిని సంధి చేసేది ఒకటి ఉంటుందట. ఆ సంధి చేసేది పరలోకమందున్న తండ్రి. ఆ తండ్రి యొక్క నేపథ్యం, ఆ తండ్రి యొక్క సాదృశ్యం, ఆ తండ్రి యొక్క ఇమేజ్ ఫ్యామిలీలో ఎక్స్పోజ్ అవ్వాలంట. ఇది లేదు భార్య భర్తల మధ్య. నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను, చాలా నవ్వు వచ్చింది. నాకు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటాను. అందులో ఒక వీడియో ఏంటంటే, అది మరి ఏదో ఫారెన్ వీడియో అనుకుంటాను, అది డాక్యుమెంటరీ వీడియో. దాన్ని కట్ చేసి పెట్టారు. అందులో ఒక రౌడీ ఆ పురుషుని బెదిరిస్తుంటాడు. రౌడీ ఆ హీరోని అంటాడు, ఏమని అంటాడంటే, మేము చెప్పినట్టుగా నువ్వు వినకపోతే నీ భార్యని చంపేస్తాం, దగ్గర రాకు అన్నాడు. అక్కడ కూర్చొని అంటాడు, చంపే ఇంకో దాన్ని చేసుకుంటా అన్నాడు. నాకు చాలా నవ్వు వచ్చింది. నేను అడుగుతున్నాడు, ఆడు చూడండి, ఆడు బెదిరిస్తున్నాడు రౌడీగాడు. దగ్గర వచ్చాడు, నీ భార్య పేక్కు హెత్తాడు, కోసే ఇంకో దాన్ని చేసుకుంటా అన్నాడు. అంత ఈజీగా మరీ చెప్తున్నాను, చంపే పో అనే అంత ఈజీ కాదు ఫ్యామిలీ అంటే.
ఫ్యామిలీని డీల్ చేయడం రావాలంటే రావాలి. ఫ్యామిలీని ఎలా డీల్ చేయాలో తెలియకపోతే నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయంటే బైబిల్లో పుంకాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాల్లో ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదని నేర్చుకుంటామని దేవుడు పూర్వకాలం నుంచి కొన్ని సంగతులు, కుటుంబ నేపథ్యాలు ఎక్కువ నమోదు చేశారు. అందులో కుటుంబ నేపథ్యంలో ఈ ఎఫ్సి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, ముఖ్యంగా పరలోకమందున్న దేవుణ్ణి బట్టే మన కుటుంబం, అంటే ఈ కుటుంబం దేవుణ్ణి బట్టి కుటుంబం, ఈ కుటుంబం దేవుడు యొక్క ఔన్నత్యమును బట్టి కుటుంబంగా పిలువబడాలి, ఈయనను బట్టే ఇది ఫ్యామిలీ అని పిలువబడాలి. అలా పిలువబడాలి అంటే ఈ ఎఫ్సి పత్రిక ఎక్కువ కేంద్రీకరించింది సంఘము కుటుంబం. అందుకే చూడండి, ఈ 3వ అధ్యాయం కానీ, 4వ అధ్యాయం కానీ, 5వ అధ్యాయం కానీ, 6వ అధ్యాయం కానీ, ఈ చివరి 3 అధ్యాయాలు ఎక్కువ దేని మీద కేంద్రీకృతమై ఉంటాయి చెప్పండి? ఫ్యామిలీ చిల్డ్రన్స్ అంటే వైఫ్ చిల్డ్రన్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ యజమాని గురించి, ఆ భార్యను గురించి, ఆ పిల్లల గురించి ఎక్కువ కేంద్రీకరిస్తారు. చూడండి ఆ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేయాలి, ఎలా వ్యవహరించాలి, ఈ అధ్యాయాలు, ఈ పుస్తకాలు లేదా ఈ యొక్క వచనాల భారం మనకు అర్థం కావాలి అంటే ఒక్కసారి కుటుంబంలో ఎలా వ్యవహరించకూడదో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. చాలామంది పిల్లల్ని డీల్ చేయడం రాదు. ఆ పిల్లల్ని ఎలా చూసి పైనుంచి కింద చూసి అనవసరంగా పుట్టావు అంటారు. అనవసరంగా పుట్టా అన్నప్పుడు ఈ మొక్క నడుగుతున్నాను, వాళ్ళ పుట్టకుండా మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పుట్టకుండా ఉన్నప్పుడు అప్పుడను పుట్టారు కనుక లివ్ తెలియట్లేదు. చాలామంది పిల్లలతో డీల్ చేసే విధానం తెలియదు. నేను చాలామంది తల్లులు చెప్తున్నాను మొట్టమొదటిగా, ఎందుకంటే కుటుంబాలు ఎలగాలన్నా మీ చేతుల్లో ఉంటాయి. కుటుంబాలు చెప్పండి మంట కలిసిపోవాలని మీ చేతుల్లో ఉంటాయి. ఇంటికి దీపం వెళ్ళాలైనా మీరే, ఆ దీపం ఇల్లు తగిలెట్టాలన్నా ఆ దీపం మీరే, గుర్తుపెట్టుకోండి. మగాడు ఈదులో నిలబడి మీసాలు మెలయాలన్నా గౌరవం మీరే, ఆడి మీసాలు గీయించుకుని రోడ్డు మీద నిలబడాలన్న కారణం మీరే. మీ మీద చాలా చాలా కీలకమైన విషయాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆ భార్య వెనకాల భర్త వెనకాల భార్య, వీళ్ళిద్దరూ పిల్లలతో మాట్లాడే విధానం తెలియాలి. చాలామందికి తెలియదు. చిన్నపిల్లల్ని ఒకలా డీల్ చేయాలి, వయసుకు వచ్చిన పిల్లల్ని ఒకలా డీల్ చేయాలి, వాళ్ళతో వ్యవహరించే శైలి తెలియదు. ఒక సమస్యను చక్కబెట్టడం రావాలి, ఒక సమస్యను ఎలా డీల్ చేయాలో తెలియాలి. చాలామందికి పేరెంట్స్ తెలియదు ఏంటంటే, ఆ సమస్యను డీల్ చేయడం వాళ్ళు కళ్ళు ఎర్ర చేయడం అనుకుంటారు. అంటారు, ఏ అంటే వాళ్ళు అంటారు అని. నువ్వు ఏ గీ అంటే వాళ్ళ మాట వినరు, అంటే వినరు. వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు కూడా ఎమోషనల్గా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే ఎలా వ్యవహరించకూడదు, ఎలా ఉండకూడదో కొన్నిసార్లు మన బిడ్డలను బట్టి మనకు ఎక్కువ బాధ కలిగేది చెప్పిన ఫ్రెండ్ సర్కిల్. దేన్ని బట్టి? వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్. ఎవరితో తిరగొద్దంటామో చెప్పండి, ఆడితోనే తిరుగుతారు. ఎవరితో మాట్లాడొద్దంటామో వాళ్ళతో మాట్లాడతారు. ఏది చెయ్యొద్దంటామో అదే చేస్తారు. అలాంటి టైంలో మనం ఎలా డీల్ చేయాలి వాళ్ళని మనకు తెలియదు. ఎదవతో తిరగొద్దని చెప్పాను అంటాం, ఆ పనికి మళ్ళీ దాంతో తిరగొద్దని చెప్పామంటాం. వాళ్ళు ఏమంటారంటే, మమ్మీ డాడీ మీ కళ్ళతో చూడకండి అంటారు. వాళ్ళు మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ దెబ్బలు ఎలా ఉంటాయో మనం దాటొచ్చాం, మీరు దాటొచ్చారని అర్థం అవుద్ది పెద్దవారుగా, కానీ ఆ ఏజ్ వాళ్ళకి అర్థం అవుతుందిగా. అందుకే ఆ టైపులో వ్యవహరించే శైలి, ఆ పౌరుష పదాలు వాడతాం, కొట్టడానికి చెయ్యెత్తుతాం, రకరకాల విన్యాసాలు చేస్తుంటాం. ఆ టైంలో మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎమోషనల్గా మీరు కృంగదీస్తారు. బైబిల్లో ఉంది, ఏమని చెప్పినా, మీ పిల్లలను నిష్ఠూర పెట్టొద్దు. నిష్ఠూర అంటే వాళ్ళని మానసికంగా కృంగదీయొద్దు. ఎక్కువ ఏదన్నా అలా వత్తామనుకోండి, అలా గ్లాస్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, టప్ మన పగిలిపోతే నువ్వు ఎన్ని అతికించినా అతుకులు బతుకే అవుతాయి తప్ప మళ్ళీ యథాస్థితి అందము రాదు. ఇలాంటి ప్రాబ్లమెటిక్ వ్యవహరించిన ఫ్యామిలీ ఉందంటే ఉంది. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం రండి, ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. ఒక విన్యాసం, ఒక విచిత్రమైన సన్నివేశం జరుగుతుంది ఇక్కడ. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. కాబట్టి దావీదు పొలములో దాక్కొనెను, రాజు భోజనము చేయి కూర్చుండగా మునుపటి వలె రాజు గోడ దగ్గరున్న స్థలమందు తన ఆసనం మీద
కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరును సౌలునొద్ద కూర్చునెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో అని, అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియో అనలేదు. ఆగుదాం. కొన్ని విషయాలు మీరు గమనించండి. ఈ టెక్స్ట్, ఈ సందర్భం మనకు తెలియాలి. సందర్భం ఏంటంటే, సౌలు గారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరు? యోనాతాన్. యోనాతాన్కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దావీదు గారు. వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా తిరుగుతారట. అయితే దావీదు గారు కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సౌలు కుటుంబానికి ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. ఎలాగైపోయాడంటే, ఆ ఫైట్ సీన్తో అయిపోయాడు. మామూలు ఫైట్ చేశాడా? మామగారు పరువు కాపాడాడు, దేశం యొక్క ప్రాణాలు కాపాడాడు. ఒక్కటే రెండేటి, ఆ ఒక్క ఫైట్ దావీదు లైఫ్ని టర్న్ ఓవర్ చేసింది. కొట్టింది, బాగా వినండి, కొట్టింది గొలియాతునే కాదు, మామ మనసును కూడా గెలిచాడు. వాళ్ళ మామగారు ఆవేశంలో ఒక బెట్ కలిపాడు. ఆ బెట్ ఏంటంటే, ఆ ఫైట్లో గెలిచినోడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారని. ఆ ఫైట్కి నేను అడుగుతున్నాను, గొలియాతే పడలేదు, ఆ ఫైట్కి సౌలే పడలేదు, ఆ ఫైట్కి ఆ అమ్మాయి పేరు ఏదో ఉంటుంది, ఆ మేకాలు కూడా పడింది. అందరూ ఆ ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. మొత్తం మీద ఆ ఫ్యామిలీ మెంబర్ అయిన తర్వాత ఈ అబ్బాయి బాగా క్లోజ్ అయిపోయాడు. ప్రత్యేకించి వాళ్ళకు ఒక భోజనం టేబుల్ ఉంటుందట. ఆ రాజు ఆస్థానంలో ఒక భోజనం టేబుల్ ఉంటుందట. ఇక్కడ సౌలు గారు కూర్చుంటారు, ఇక్కడేమో వాళ్ళ అబ్బాయి కూర్చుంటాడు, ఇక్కడేమో మరొక సైన్యాధిపతి కూర్చుంటాడు. దావీదు గారికి ప్రత్యేకించి ఒక సీట్ ఇచ్చారంట. అంటే వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తారన్నమాట. వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్న టైంలో అందరూ భోజనానికి వచ్చారు. 2 days నుంచి ఒక అబ్బాయి భోజనానికి రావట్లేదు. ఆ అబ్బాయి పేరు దావీదు. సౌలు గారు వచ్చారు, చూశారు, నిన్న రాలేదు, ఈరోజు రాలేదు, దావీదు ఎందుకు రావట్లేదు అని అప్పటికే చెడిపోయి సౌలు ఉన్నాడు కనుక ఇలా అనుకున్నాడట. యంగ్ బాయ్స్ కదా, ఏదో అపవిత్రత ఉంటుందిలే అనుకున్నారట. ఎక్కడో ఏదో మైల్ అయి ఉంటుంది, అందుకే రాలేదు, సరే వస్తాడులే అని. తర్వాత ఇంకా రాకపోయేసరికి వాళ్ళ అబ్బాయిని అడిగాడట, దావీదేడి అని అడుగుతూ ఏమడుగుతున్నాడు చూడండి. అయితే అమావాస్య పోయిన మరనాడు అనగా రెండవ దినమున దావీదు స్థలము ఎవడునూ లేకపోవడం సౌలు చూసి, నిన్నయు నేడు యెష్యా కుమారుడు భోజనమునకు రాకపోవటం ఏమని యోనాతాను అడుగుగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవాలని కోరిక దయచేసి పట్టణమందు వారి ఇంటివారు బలి అర్పింపబోచున్నారు, నువ్వు రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనక నేను దృష్టికి దయ పొందిన వాడినై నా సహోదరుని దర్శించినట్లుగా అందు నిమిత్తమే సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, బాగా వినండి, ఎంత కాదనుకున్నా గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ అనగానే సౌలు యోనాతాను తల్లిదండ్రులు, అంటే తండ్రి కొడుకులు. బాగా వినండి, ఈ తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఒక సమస్య వచ్చిందట. ఆ కుటుంబం ఎవరిని బట్టి సమస్య వచ్చింది? వాళ్ళ ఫ్రెండ్ని బట్టి. వాళ్ళ ఫ్రెండ్ అంటే వీళ్ళ నాన్నగారికి నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? జెలసీ స్టార్ట్ అయిందిగా. ఈ అబ్బాయిని ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున్న ఈ సింహాసనాన్ని ఎవరు ఆక్యుపై చేస్తారు? దావీదు ఆక్యుపై చేస్తాడు. అసలు నా తర్వాత రాజు ఎవరు అవ్వాలని కోరుకుంటున్నాడు సౌలు? యోనాతాను అవ్వాలి. కానీ పబ్లిక్లో టాకు, ఫేమ్, నేమ్ రోజు రోజుకి ఎవరికి పెరిగిపోతుంది? దావీదుకి పెరిగిపోతుంది. ఇలానే వదిలేస్తే రేపు పొద్దున ఏమవుద్ది? ఇలాగ వదిలేస్తే రేపు పొద్దున ఏమవుద్దంటే, నేను చూస్తుండగానే నా సింహాసనం మీద నా కొడుకుకు బదులు దావీదు కూర్చుంటాడు. ఇలాగే ఉంటే ప్రాబ్లమెటిక్ అవుద్ది కనుక ఇలానే వదిలేస్తే సింహాసనానికి ప్రమాదం ఉందని ఎప్పుడు లేపేద్దామా అని స్కెచ్ చేసి కూర్చున్నాడు. ఎవరు? సౌలు గారు. ఇప్పుడు దావీదు మీద ప్రేమ ఎక్కువైపోయి భోజనం చేశాడా లేదని అడగట్లేదు. చెప్పండి. అవసరమైతే ఆ భోజనంలో కూడా విషం పెట్టడానికి మనిషి రకరకాల ప్లానింగ్లో ఉన్నాడు. ఎవరు? సౌలు గారు. ఎప్పుడు లేపేద్దామా, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, మొత్తం తన టైం ట్రావెల్ అంతా ఎప్పటికప్పుడు ఎవరు వాకప్ చేస్తున్నారు చెప్పండి?
ఎందుకు తీసేయాలి? ఇలానే వదిలేస్తే మనిషి రేపు పొద్దున్న మన సింహాసనాన్ని ప్రమాదమై ఉన్నాడు, ఎలాగైనా తీసేస్తానన్న సంగతి ఆయన గుండెల్లో గూడు కట్టుకుని ఎన్నోసార్లు ఇతని మీద పగబెట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా టైంలో విషయం అర్థం అవ్వాల్సిన వ్యక్తికి అర్థమైంది. ఎవరికి? దావీదు గారికి అర్థమైంది. ఆ విషయం అర్థమైన తర్వాత ఆయన లంచ్కి వెళ్ళడం మానేశాడు, డిన్నర్కి వెళ్ళడం మానేశాడు, టిఫిన్కి వెళ్ళడం మానేశాడు. అసలు వాళ్ళ ఫ్యామిలీతో కమ్యూనికేషన్ తగ్గించేశాడు. ఎవరు? దావీదు గారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి. ఏడుతున్నారు కదా ఇంకా దగ్గర తిరుగుతూ ఉడుకుమోతోలు ఏదన్నా చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్దోళ్ళు ఊరికే చెప్పరు, వాళ్ళ ముందు ఆ బట్టలు వేసుకోకరా అని చెప్తారు. నిజమే, చేతపడగల వాళ్ళ ముందు వేసుకోకు. కొన్నిసార్లు నిజంగానే చెప్తారు, వాళ్ళ ముందు వద్దురంటే వాళ్ళు ఏం చేశారు, కాకపోతే ఆ ఉడుకుమోతనంలో ఏదో ఒక పన్నాగాలు పన్నుతారు. వాళ్ళ ముందు కొంచెం మంచిగా కనబడకు. నిజమే, అలా కనబడితే వాళ్ళు ఏదో ఒక తప్పుడు నిర్ణయాలతో ఏదో ప్లాన్ చేస్తారు. దావీదు గారికి ఇలాంటి పాయింట్ స్ట్రైక్ అయింది. ఏమంటే స్ట్రైక్ అయిందంటే, వీళ్ళ ముందు ఎక్కువ ఉండడం మంచిది కాదు. శత్రువుకి కోపం తగ్గాలంటే పెద్దలు చెప్పే సూత్రం, కొన్ని రోజులు అలా కనబడకూడదట. ఏం చేయకూడదు? కనబడకూడదు. మన మాట వినబడదు. కొన్ని రోజులు కనబడకూడదు. ఎందుకంటే ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండదు, రేపు ఉన్నంత కోపం ఎల్లుండి ఉండదు, ఎల్లుండినంత కోపం తర్వాత ఉండదు. కోపం తగ్గాలంటే సూత్రం ఒకటే, చెప్పండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే. ఎప్పుడైతే దూరంగా ఉన్నామో కోపాలు తగ్గి మళ్ళీ ఆలోచనలో పడతారు. ఆ మెథడ్ బహుశా దావీదు తీసుకున్నాడేమో. ఆ దావీదు గారు ఆ మెథడ్ తీసుకుని ఆయన లంచ్కి వెళ్ళడం, డిన్నర్కి వెళ్ళడం మానేశాడు. సరిగ్గా ఎందుకు రావట్లేదని అడిగినప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్పాడట, యోనాతాను, డాడీ వాళ్ళ సొంత ఊరు వెళ్తానన్నాడు. చాలా కాలం అయిపోయిందిగా. ఆ ఫైట్ తర్వాత పెద్దగా వెళ్ళడం తగ్గించేశాడు. అందుకు వాళ్ళ పేరెంట్స్ని చూడాలనుకున్నాడు, వాళ్ళ సహోదరుల్ని చూడడానికి వెళ్తున్నాడు డాడీ అని చెప్తే, మరి ఎవడరా పర్మిషన్ ఇచ్చిందని అడక్క ముందే యోనాతాన్ అన్నాడు, నేనే పర్మిషన్ ఇచ్చాను, లీవ్స్ ఇచ్చాను. ఎందుకంటే ఆస్థానంలో పనిచేస్తున్నాడుగా, గవర్నమెంట్ తరఫున నేనే లీవ్స్ ఇచ్చాను అనగానే ఈ సమస్యను ఎలా డీల్ చేయాలండి? ఇంటికి తండ్రిగా సమస్యను ఎలా డీల్ చేయాలి చెప్పండి. మేమకే చెప్తున్నాను, పెద్దవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఆ సమస్యను ఎలా డీల్ చేయాలి? రే జాగ్రత్తరా, ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, పబ్లిక్లో రోజు రోజుకి అబ్బాయికి పేరు పెరుగుతుంది, నా ఆలోచన ఇలా ఉంది, నువ్వు రాజు అవ్వాలి, ఈ అబ్బాయి ఎలా ఉంటే ఇబ్బంది ప్రాబ్లం అవుద్ది, నేను ఎలాగైనా సరే నేను రాజుని చేయాలని నేను చూస్తున్నానని కొడుక్కి అర్థమయ్యేలా చెప్పుకోరు కదండి. పోనీ అది మంచో చెడో మొత్తం మీద కొడుకుతో ఒక శాంతంగా డిస్కషన్ చేయాలిగా. నీ మీద నాకు ఇలాంటి హోప్స్ ఉన్నాయి, నువ్వు ఎదగాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, దానికి ఈ అబ్బాయి అడ్డొచ్చేలా ఉన్నాడు, ఆ అబ్బాయి అడ్డుండకూడదని కూడా అంత స్వార్థం నాకు వస్తుంది. ఎందుకంటే నీ మీద ఉన్న ప్రేమ ఆ అబ్బాయినే తీసేయాలన్నంత పగ ఎక్కువైపోయింది. తల్లిదండ్రులకి ఈ స్వార్థపూరితమైన ప్రేమ ఉంటుంది. ఎందుకుంటుంది? మన పిల్లలే బాగుండాలి, మన పిల్లలు ముక్కులే అందంగా ఉండాలి, ఉండదా? అందుకే చూడండి, కాకి పిల్ల చెప్పండి, మీరు ఎవరి పిల్లల కోసం అని పొగుడుతారు లేదు, కానీ మీ పిల్లల కోసం అడగమంటే మా చెవి ఈటెక్కిపోయేలా చెప్తారు. మీరు చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. అందుకే తన బిడ్డ మీద ఉన్న ప్రేమ, మంచి వ్యక్తి అయిన దావీదును కూడా చూడండి మట్టు పెట్టాలని అనుకుంటున్నాడంటే అది మంచిదా చెడ్డదా విషయం సెకండరీ, వదిలేయండి. మంచిదా చెడ్డదా తర్వాత విషయం. కానీ తన కొడుకే సింహాసనం ఎక్కాలని కోరుకుంటున్నాడుగా. తండ్రిగా తన ప్రేమలో స్వార్థం ఉన్న, ఆ స్వార్థం దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆ యొక్క ప్రేమను ఎక్స్పోజ్ చేయాల్సిన ఆ సౌలు గారు ఏమన్నాడంటే, నిన్నెవడమ్మన్నాడు రా సెలవు అని ఈ మాట నేను అనకూడదు, నువ్వు ఎల్ కొడకవరా నువ్వు అన్నాడట. ఎల్ అంటే ఏంటని అడగకండి, నా కొడక అన్నాడట. మీరు చూడండి, ఏ కొడుకు కోసమైతే సింహాసనం వేయాలనుకున్నాడో, ఏ కొడుకైతే రాజు అవ్వాలనుకున్నాడో, ఏ కొడుకైతే పరిపాలించాలనుకున్నాడో, ఏ కొడుకు కోసం అయితే ఇంత ఆతృత పడుతున్నాడో, ఆ కొడుకుని ఏమంటున్నాడు చెప్పనా, నువ్వు దానికి పుట్టినడు రా అన్నాడట. మీ అమ్మ నిన్ను సరిగ్గా కాలేదు, ఎంత బూతు మాట్లాడుతున్నాడు చూడండి, పుట్టుక తేడా రా అన్నాడట. అంటే సమస్యను డీల్ చేయడం రాకపోయేసరికి అప్పటి వరకు వాళ్ళ నాన్నగానే ఒక రేంజ్, ఎవరికి చెప్పండి, యోనాతానికి అప్పటి వరకు వాళ్ళ నాన్నగానే ఒక రేంజ్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి పుట్టుకను గూర్చి పచ్చి బూతులు వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడో, ఆ కుమారుడు దృష్టిలో వాళ్ళ నాన్న స్థాయి ఏమవుతుంది చెప్పండి, తగ్గిపోయింది. ఏమని తిడుతున్నాడో చూడండి, ఏమని తిడుతున్నాడో. సౌలు యోనాతాను మీద బహుగా కోపడబడి, ఆగడగొట్టు దాని కొడక, దాని మూలం అదే. ఆగడగొట్టుదంటే ఏంటో మీరు తర్వాత చదవండి ఇంటికి వెళ్ళి. ఆగడగొట్టు దాని కొడక, నీకును నీ తల్లికిని నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లు నువ్వు యెష్యా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా?
నేను దూరం పెడుతుంటే నువ్వెందుకు మీదకి ఎక్కించుకుంటున్నావు అని అడిగాడు. నేను చూస్తున్న నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నీకు ఒక్కటి అర్థమైందా నాన్న? ఏంటి, ఎందుకు దూరం పెడుతున్నావు, ఏం ప్లాన్ చేస్తున్నావు, ఒక్క మాట అడిగావా? నిన్ను కదరా మీ అమ్మని నిన్ను అనాలన్నాడట. ఎప్పుడు గుర్తుపెట్టుకొని మగాళ్ళు ఎవరైనా ఉంటే కొన్నిసార్లు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాం. వాళ్ళ అమ్మని వాణ్ణి ఎంత మాటలు అంత మాట తిడతాం. చివరికి ఆడి పుట్టికని తిడతాం, వాళ్ళు ఎదిగిన విధానాన్ని తిడతాం. ఇలాంటి మాటలు మీరు ఆ కోపానికి అనేసాం అనుకుంటారు, కానీ వాళ్ళకి మాత్రం ఆ మాటలు గుర్తుండిపోతే గుర్తుపెట్టుకోండి. సౌలుకి సమస్య డీల్ చేయడం రాలేదు. ఒక ఫ్యామిలీ మెంబర్గా, కుటుంబ యజమానిగా లేదా కుటుంబ ఇల్లాలుగా మీరందరూ నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటి చెప్పనా? ఒక సమస్యని పిల్లలతో ఎలా డీల్ చేయాలో తెలియాలి. బూతులాడితే సమస్యలు చెప్పండి సమాధానం అవ్వో. బూతులు మాట్లాడి కోపం తరిసినంత మాత్రాన మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు మన మాట వినేస్తారనుకోవడం తప్పుడు విధానం. ఇష్టానుసారంగా వాళ్ళ మీద కేకలేసి చేతులు ఎత్తేసి నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటోడివి, ఇలాగని మాట్లాడితే నువ్వేదో మా అమ్మకి నేను భయపడిపోవాలి, మా నాన్నకి అనుకోరు. మా మమ్మీ చాలా తేడా అనుకుంటారు, మా డాడీ చాలా తేడా అనుకుంటారు, ఈ యాంగిల్ కూడా ఉంది, ఈ పిశాసి మొక్కలకు అనుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తాను, ఒక తెలియని ఒక క్యారెక్టర్ మన కొరకు వాళ్ళ లైఫ్లో చెప్పండి డిజైన్ చేసుకుంటారు. ఇష్టానుసారంగా తిడుతుంటారు, రకరకాల మాటలు తిడుతుంటారు. పిల్లల్ని అడుగుతున్నాను, తిట్టే ఏజ్ ఉంటుంది కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళ పసికందుగా లేత వయసు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు తిట్టారు అనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని కృంగదీయడమే కాదు చెప్పండి, మీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తారు. ఇలా తిట్టడం వలన నేను చెప్తున్నాను, వాళ్ళ నాన్న మీద ప్రేమ పెరిగిందా, ఇంకా దావీదు మీద ప్రేమ ఎక్కువైపోయిందా చెప్పండి. ఆడితో తిరక్కు అంటే ఇంకా తిరిగేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా మాట్లాడతారు. కానీ ఎందుకు మాట్లాడకూడదు వివరణ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళతో ఎందుకు తిరగకూడదు వివరణ ఇవ్వాలి. తిరగొద్దానా అనకూడదు, నువ్వు కోనసీమలో సాగదీసినట్టు వద్దన్నా అనకూడదు, గుర్తుపెట్టుకో. తిరగొద్దన్నా ఇలా కాదు, మరి చెప్తున్నాను, ఎందుకు తిరగొద్దు, ఎందుకు మాట్లాడకూడదు, నష్టాలేంటి, దానివల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఆ క్రైసిస్ ఏంటో నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీనివల్ల నీ ఫ్యూచర్కి ఎంత ప్రాబ్లం అవుద్ది, వాళ్ళతో నీకు స్నేహాలు ఏంటని వాళ్ళకి అర్థమయ్యేలా చక్కగా చెప్తే వింటారు. కానీ చెప్పేలా చెప్పరు. మళ్ళీ చెప్తున్నాను, కుటుంబంలో తలకాయల జాగ్రత్త, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు అడుగుతున్నాడు కిందకి ఏమంటాడు చూడండి, యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనా నీ రాజ్యంకైనా స్థిరము కలగదు, కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరికి రప్పించుము, నిజముగా అతడు మరణానికి అర్హుడని చెప్పిన అంతడు యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్షణ అందవలను. చూసారా, చివరికి నాన్ని తిరగేసి అడిగించుకునే పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు చెప్పండి. అది గుర్తుపెట్టుకోండి. మీరు తిట్టేస్తున్నారు అనుకోండి, ఒక మాట అంటారు సైలెంట్గా ఇలా తుడుచుకునే ఉంటారు చెప్పిన, నేనేమన్నానని ఇప్పుడు అంత మాట అనేసో అంటారు. సత్యం ఇంకా మాటకు గుర్తుపెట్టుకో. మన కోసం మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే ఇది రైట్ అనిపించాలి వాళ్ళకి, ఎస్ ఇది నిజం అనిపించాలి. అలా అనిపించకుండా వాళ్ళు తిరగేసి మనల్ని ఎందుకు అని మనల్ని అడుగుతున్నారు అనుకోండి, మన వివరణ కాదు అక్కడ చెప్పండి, వాళ్ళని బాధకు ఎక్కువ గురి చేస్తున్నాం మనం. అందుకే కిందకి అంటున్నాడు చూడండి, యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్షణ అందవలను, అతడు ఏమి చేసిన సౌలుని అడగగా సౌలు చూసారా వాళ్ళ అబ్బాయి ఏమడిగాడండి, వాళ్ళ అబ్బాయి ఏమడిగాడు, ఎందుకు ఆ ఫ్రెండ్ మీద మీరు అంత అసూయ పడిపోతున్నారు, ఎందుకు మీరు అంత ఇబ్బంది పడిపోతున్నారు, చచ్చిపోవడానికి సెలవిచ్చిన వాడిని మళ్ళీ మీరు వెనక్కి రమ్మంటున్నారంటే మీకు అంత పగ దావీదు మీద ఎందుకు వచ్చిందా, అతను చావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్కి వీళ్ళ నాన్నగారి దగ్గర ఆన్సర్ ఉందా, చంపేయాలనుకున్నాడు. ఎవరిని చెప్పండి, దావీదుని కాదు, ఎవరిని చెప్పండి, సరిగ్గా చదవండి. యోనాతాన్ని ఇప్పటివరకు ఎవరిని చంపాలనుకుంటే చెప్పండి, దావీదుని ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటే చెప్పండి. అసలు ఈ గొడవంతా ఎవరి కోసం చెప్పండి, సింహాసనం ఎవరు ఎక్కాలని కోరుకుంటున్నాడు చెప్పండి. ఏ కొడుకు కోసమైతే ఇంత గొడవ పెట్టుకుంటున్నాడో, ఏ కొడుకు కోసమైతే ఇంత ఆలోచిస్తున్నాడో, ఏ కొడుకు కోసమైతే ఇంత తపన పడుతున్నాడో, ఇప్పుడు కోపంలో ఎవరిని చంపాలనుకుంటున్నాడు చెప్పండి. సమస్యను డీల్ చేయడం రాకపోతే పాము కనిన పిల్లలను తిన్నట్టే చెప్పండి. మీ సమస్యని మీరు ఫ్యామిలీలో డీల్ చేయడం రాకపోతే మీ పిల్లల్ని మీ చేత్తోనే పాడు చేస్తారు, మీ పిల్లలు మీ చేత్తోనే చెప్పండి చంపేస్తారంటే చంపేస్తారు. చంపేశారు కాకినాడలోకి ఆయన ఓఎన్జీసీ ఎంప్లాయ్. సర్పవరం పోలీస్ స్టేషన్లో జరిగిన నమోదైన కేసు ఇది.
చంపేశాడంటే చంపేశాడు. ఈ పోటీ ప్రపంచంలో తోటి విద్యార్థులతో నా పిల్లలు కలిసి చదవలేకపోతున్నారు, నా పిల్లలు చదువులు వెనకబడ్డారని తెలిసి ఆ ఓఎన్జీసీ ఎంప్లాయ్, ఆవిడ కూడా ఎంప్లాయ్, తన భార్య కూడా ఎంప్లాయ్, వీళ్ళిద్దరికీ గ్రాస్ చాలా గొప్ప శాలరీ వస్తుంది. వాళ్ళకి మంచి శాలరీ ఉన్నా కానీ వాళ్ళ భవిష్యత్తు నా బిడ్డలకి సరిగ్గా ఉంటుంది లేదని, సరిగ్గా చదవట్లేదని ఇద్దరు మగపిల్లలను, వయసుకు వచ్చిన మగపిల్లలను, అంటే నాకు తెలిసి 7-6 సంవత్సరాలు లేదా 7-5 సంవత్సరాలు ఇద్దరు పిల్లలకుంటే తండ్రే దగ్గరుండి వాళ్ళ ఆవిడికి ఇలాంటి ఫంక్షన్కి వస్తే 5 మినిట్స్లో వస్తాను బిడ్డలకు ఐస్ క్రీమ్ కొంటాను ఏదో చెప్పి మొత్తం మీద తీసుకుని వచ్చాడు. ఎవరికీ చెప్పా చేయకుండా ఇంటికి తీసుకుని వచ్చి తన భార్య అక్కడ ఫంక్షన్లో ఉండగా ఈ ఇద్దరు పిల్లలు ఇంట్లోకి తీసుకొచ్చి డోర్ లాక్ చేసి ఇటు బకెట్ నిండా నీళ్ళు పెట్టి ఇద్దరు పిల్లల తలకాయలు ఆ బకెట్లో ముంచి తండ్రి చంపేశాడు. చివరికి తాను చంపేయడమే కాదు, తాను కూడా ఊరే చచ్చిపోయాడు. చనిపోయే ముందు ఒక సూసైడ్ లెటర్ రాశాడు. ఎందుకు రాశాడంటే, నా పిల్లలకి ఎంతో లక్షలు పోసి నేను ఫీజులు కడుతున్నాను, ఎంతో డబ్బు పోసి ఫీజులు కడుతున్నాను, వీళ్ళు సరిగ్గా చదవట్లేదు, అందుకే వీళ్ళు చదవకపోతే రేపు పొద్దున వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని నాకు భయం వేస్తుంది. అందుకే ఈ ప్రపంచంతో నా పిల్లలు పోటీ పడలేరు కనుక నా పిల్లలు నేను కలిసి చచ్చిపోయారు. పెంచాల్సిన తండ్రి సమస్యను డీల్ చేయడం రాక ఏం చేశాడు చెప్పండి? పిల్లల్ని చంపేశారు. ఇదే కేసు మనకి సౌలు కూడా చేస్తున్నారు. సౌలు ఇసిరేసినట్ట బాధ తప్పిపోయింది కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ఈటితో పడవలని ఈటి ఇసిరాడు, ఈటి తప్పిపోయింది, లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా ఏమవుతుంది తెలుసా? యోనాతాను కూడా చంపేస్తాడు. అంటే ఒక సమస్యను డీల్ చేయడం రావాలి. రెండవది భర్త చేసిన, మరి చెప్తాను, ఓ కుటుంబంలో భర్త చేసిన పనిది. మరి భార్య ఏం చేసిందో చూస్తారా? ఒక్కసారి ఆదికాండం రండి, ఒక్కసారి ఆదికాండము త్వరగా ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం మొదలు వచనం. అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు ఆగుదాం. మనకు తెలిసింది ఈ సందర్భంలో ఉన్న విషయాలు ఏంటో మనకు తెలుసు. ఇది ఒక ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబం నడుస్తున్నప్పుడు ఆ కుటుంబంలో 2 పార్టీలు ఉన్నాయంట. ఒకటి తల్లి పార్టీ, 2 తండ్రి పార్టీ. తల్లి పార్టీ ఎవరు? చిన్నోడు. తండ్రి పార్టీ ఎవరు? పెద్దోడు. వాళ్ళిద్దరు ఒక పార్టీ కనుకే వాళ్ళ నాన్నగారు చనిపోతున్నప్పుడు ఆ ఇష్టాలన్నీ ఎవరితో మాట్లాడుతున్నాడు? పెద్దోడితోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నాకు నచ్చిన కూర ఒకటి తినాలని ఉందిరా, కొంచెం నాకు ఆ కర్రీ నువ్వు తెచ్చావంటే, ఆ యాట మాంసం తెచ్చావంటే నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ప్రాపర్టీ పేర్లన్నీ, నామినీ నేములన్నీ నీయే పెట్టేస్తా అన్నాడు. కొంతమంది పెద్దోళ్ళు ఉంటారండి, చచ్చిపోతామన్న బాధ కన్నా గోంగూర మటన్ తినేసి చచ్చిపోవాలనుకున్నారట. మరి కాటికి కాళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఇలా కోరికలు, ఏం కావాలి పెద్దమ్మంటే, ఆ కూర తిని చచ్చిపోతాను బాగుందని. నేను చచ్చిపోయే భయం లేదు నీకు. ఇస్సాక్ గారు అలాంటి నేను అంటలేదు, కానీ ఇస్సాక్ గారు ఫ్లేవర్ కోరుకుంటున్నాడు. చూడండి, ఏ ఫ్లేవర్ కోరుకుంటున్నాడు అంటే ఒక మంచి ఫుడ్ కావాలని పెద్దోడితో డిస్కషన్ చేస్తున్నాడు. ఏ విషయాలు, ఎలాంటి విషయాలు డిస్కషన్ చేస్తున్నాడు అంటే, వాళ్ళ నాన్నగారు ప్రాపర్టీ అంటే అబ్రహాము, ఇస్సాకు, తర్వాత నీ పేరే యాసావు అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాసావు నీ పేరు పెడతాను రా, నీ పేరు నేను పెట్టాలనుకుంటున్నాను. అయితే ఆ పేరు పెట్టాలంటే ఒక షరతు ఉంది, నువ్వు వెళ్ళి ఫుడ్ తీసుకురా. ఆ ఫుడ్ తీసుకురాని విషయం ఎప్పుడైతే ఈ పెద్దోడితో ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వెనకాలండి ఇవిడ ఉంటుంది. ఎవరు? అలా వినొచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను, భర్త మాట్లాడుతున్న విషయాలు అలా రహస్యంగా వినొచ్చా? పోనీ విన్నదానివి విన్న మాటలు మళ్ళీ ఎవరికి చెప్పాలి? భర్తకే చెప్పాలి. ఏంటండి ఆ మాటలు అలా చెప్తున్నారు ఏంటి అని ఆయనకే చెప్పాలిగా. ఆవిడ ఆయనకి చెప్పలేదు, మరి ఎవరికి చెప్తుంది? ఇలా రారా అందంట. ఏ మమ్మీ అని వచ్చాడు, ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఇంట్లో ఉంటాడు. యా మమ్మీ అని వచ్చాడు. పిలిస్తే నీకు విషయం చెప్పినా, మీ నాన్నగారు ప్రాపర్టీ అంతా ఎవరికి ఇచ్చేస్తా అంటున్నారంటే మీ అన్నయ్యకి ఇచ్చేస్తా అంటున్నాడు. ఇలాగైతే ఎట్టారా, రేపు పొద్దున్న నువ్వు ఎలా బతుకుతావురా, అందుకని నువ్వేం చేస్తావు? నీకు ఐడియా ఇస్తున్నాను. ఐడియా ఏంటంటే, మీకు అంత స్టోరీ తెలుసు, మీ అన్నయ్య ప్లేస్లోకి నువ్వురా, మీ అన్నయ్య ప్లేస్లో నువ్వు మాట్లాడు, మీ అన్నయ్య అని నమ్మబలకు ఇవన్నీ చెప్పేసింది. మొత్తం మీద భర్తకి ఏవైతే చెప్పకూడదో అవన్నీ అబద్ధాలు ఆడించి చెప్పండి కొడుకుతో చేస్తుంది. కొంతమంది తల్లులు ఎలా చెప్తారంటే ఎలా చెప్తారు చెప్పనా, పిల్లలు డబ్బులు డాడీలను అడగరు, ఎక్కువ ఎవరిని అడుగుతారు చెప్పండి?
మమ్మీని అడుగుతారు. అప్పుడు మమ్మీ ఏం చేయాలి? డాడీని అడగరా అనాలి. అడగరు, అలా అనరు. నాన్న అడగరా డబ్బులు అని అనరు. ఏమంటారు చెప్పనా? నా దగ్గర లేవు, మీ నాన్న ఇవ్వలేదు అంటారు. అక్కడ తాగాలి కదండి. అలా అనరు. అప్పుడు ఏమంటారంటే ఆడికి తెలుసు చిట్టకాయలు బిస్కెట్లు మనకి ఎలాగేయాలో. అందుకే మమ్మీ గడ్డం పట్టుకుంటారు, మమ్మీ బొగ్గలు పట్టుకుంటారు. అలా కాదే నాకు 500 కావాలి అలాగే ఇలాగని అడిగినప్పుడు అని అప్పుడు అంటుంది, అక్కడ ఎడతాడు అందంట. ఎక్కడ? ఆ బీరువాలు అక్కడ ఎడతాడు. ఎక్కడంటే అదిగో అక్కడ ఎడతాడు. అన్నీ తీసేకురోయ్, ఆ మధ్యలోకి అయింది అందంట. మధ్యలో కాయంతం ఎందుకే అని అడిగితే చెప్పాడట, అన్నీ తీస్తే తెలిసిపోద్ది, మధ్యలో కాయంతం తీసానుకో మీ నాన్నకి తెలియదు, నీకెళ్ళి తెలుసు అంటే ఇంకా అడక్కు అందంట. నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ చెప్పే తల్లిదండ్రులు. భర్త బలహీనతలు చెప్పే స్త్రీలు లేరు. జేబులో పెడతాడు, బీరువాలో 3వ జత కింద పెడతాడు. ఇలాంటి ప్రాపర్టీ విషయాలు బిడ్డలకు చెప్పేవాళ్ళు లేరు, ఉన్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మాట్లాడి వాళ్ళ ఆవిడ విన్న తర్వాత ఆవిడ వెళ్ళి చెబుతుంది చిన్నోడికి, ఎలారా అని చెప్పింది. చెబితే ఏమైందో తెలుసా? చూడండి ఒకసారి 41 వచనంలో ఏమవుతుందో చూడండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన నా తండ్రిని గుర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబుని సంపెదను అనుకుని. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఒక సమస్యని డీల్ చేయడం రాకపోయేసరికి ఎవరిని చంపుకునే పరిస్థితుల్లోకి వచ్చారో చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆస్తులు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ ఆస్తులను సరిగ్గా పంచడం రెండో ఎత్తు. ఈ రెండోది సరైన నిర్ణయం తీసుకోలేదనుకోండి, ఏ ఆస్తులైతే సంపాదించారో ఆ ఆస్తుల కొరకు ఎవరు కొట్టుకు చచ్చిపోతారు చెప్పండి? పిల్లలు కొట్టుకు చచ్చిపోతారు. 2 పిల్లలుంటే 2కి ఎలా పంచాలో తెలియాలి. 2 పిల్లలు ఉన్నప్పుడు భార్య భర్తలకు 2 కూర్చొని ఎవరికి ఎంత ఇవ్వాలో తెలియాలి. అలా కాకుండా ఎవరో ఒకరికి స్వార్థం చూపించారనుకోండి, మీరు సంపాదించిన ఆ ఆస్తులే చివరికి వాళ్ళ ప్రాణాలు తీస్తాయి. లేరు అడుగుతున్నాను, అన్నదమ్ములు నేల కోసం కొట్టుకున్న వాళ్ళు లేరు. ఒకే అమ్మకు పుట్టిన వాళ్ళు గదుల కోసం కొట్టుకున్న వాళ్ళు లేరు. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలో అడుగుతున్నాను, నేల కోసం 10,000 రూపాయల కోసం కొట్టుకున్న వాళ్ళు లేరు. ఎందుకు? ఆ పెద్దవాళ్ళు సంపాదించడం అయితే సంపాదించరు, కానీ ఎవరికి ఏ పాలు విడదీయాలో ఆ చేతగానే పని చేశారు కనుక వాళ్ళు సరిగ్గా విడదీయలేకపోయారు కనుక వాళ్ళు బాగానే పోతారు. తర్వాత కొట్టి తెచ్చేది ఎవరు చెప్పండి? ఈ ఆస్తులు వాళ్ళ ప్రాణాలు తీస్తారు. రోడ్లు ఎక్కుతున్నారు, లింగిలు పైకి కట్టుకుంటున్నారు, రారా నువ్వు ఉండాలి నేను ఉండాలి తెలుసుకుందాం అంటున్నారు. ఇంత గొడవలు ఎందుకు వస్తున్నాయి? పంచాలి, సరిగ్గా పంచాలి. మళ్ళీ చెప్తున్నాను, పాలసీ కట్టిందట. ఆ పాలసీ ఎవరికి కడుతున్నావంటే చిన్నోడికి ఇస్తానతాడు. మరి పెద్దోడు ఏం చేస్తారు? కత్తి నువ్వు ఎత్తాడు, అక్కడ గుర్తెట్టుకో. ఇస్తే 2కి సమానంగా. 1 ఎకరం ఉన్నప్పుడు ఆడికి 1/2 ఎకరం, ఈడికి 1/2 ఎకరం. పెద్దోడు కదా, పెద్దోడికి ఇస్తాను, చిన్నోడికి కూడా నీకు చివరి సెక్క ఇస్తారంటే ఆ సెక్కలోనే నీకు రెడీ చేస్తాడు, గుర్తుపెట్టుకో. నా మాటలు అర్థమవుతలేదు. అదే నేను అడుగుతున్నాను, ఆస్తులు చిచ్చెడతాయి, ఆస్తులు చంపుకునేది తీసుకొస్తాయి. ఇంత ప్రాబ్లం రావడానికి కారణం అని చెప్పిన ఆ తలకాయలు 2. మళ్ళీ చెప్తాను, ఆ పెద్ద తలకాయలు 2. ఆ పెద్ద తలకాయలు ఎవరు తెలుసా? 1 ఇస్సాకు, 2 రెబెక్కమ్మ. ఆయన అలా మాట్లాడడం పెద్ద ఆయనది. ఈ మిస్టేక్ అని ఆ పదం అనలేకపోతున్నాను. ఆయన అలాగ పెద్దోడితోనే ఆ విషయాలు డిస్కషన్ చేయడం ఆ కుటుంబంలో మొదటి అడుగు రాంగ్ వేలో పడింది. 2వ అడుగు ఎవరిదో తెలుసా? తన భార్యది. ఆవిడ వెనకాల ఉండి వినడం 2వ తప్పు. మొదటితో పాయింది, 2వతో పాయింది. 3వ తప్పు ఏంటి చెప్పినా? వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోకపోవడం. ఏంటండి చిన్నోడు ఏమైపోతాడండి, మీరు పెద్దోడికి ఇస్తాను, వాళ్ళిద్దరూ ఆ సమస్య కలిసి కూర్చుని మాట్లాడుకుంటే బాగుండు. వాళ్ళిద్దరూ కూర్చోలేదు, ఎవరు క్యాసెట్లు వాళ్ళు వేస్తున్నారు, ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. చివరికి ఏమైంది? ఎవరికి అందకూడదో వాళ్ళకి ఉప్పు అందింది. ఆ ఉప్పు అంతే 2 కొడుకులు ఏం చేస్తారు చెప్పండి? పెద్దోడు డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే ఆడికి బాణాలు వేయడం బాగవచ్చు. ఇప్పుడు ఆ బాణం ఇప్పుడు ఎవరి మీదకి వేస్తాడు చెప్పండి? ఇప్పటివరకు గురి జింకలకు పెట్టాడు, ఇప్పటివరకు గురి రకరకాల జీవులకు పెట్టాడు, ఇప్పటివరకు గురి తినే మాంసానికి పెట్టాడు. ఇప్పుడు సరాసరి స్కెచ్, గురి, టార్గెట్ సొంత తమ్ముడిని నెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఈ కుటుంబంలోకి గొడవలు రావడానికి ఎదురింటి ఎల్లయ్యగాడు కాదు, పక్కింటి పొల్లయ్యగాడు కాదు, ఈ కుటుంబంలో గొడవలు రావడానికి ఎవరో కారణం కాదు చెప్పండి. ఆ కుటుంబంలో గొడవలు రావడానికి ఆ కుటుంబ సభ్యులే కారణం. సౌలు కుటుంబం పాడవడానికి సౌలు కుటుంబకులే కారకులు. ఇక్కడ ఈ ఉమ్మడి కుటుంబం పాడవడానికి ఆ కుటుంబ సభ్యులు ఎదిరింటి ఎల్లయ్య, పక్కింటి పొల్లయ్య వాళ్ళ విషయం వదిలే. మనం బాగుంటే ఎదిరింటోడు మనల్ని ఏం చేయగలడు?
మనం కలిసి మాట్లాడుకుంటే పక్కింటోడు మనల్ని ఏం చేయగలడు? మన గుట్టు రొట్టె మన గుట్టు రోడ్డుకెక్కి పనికి మనలకు లోక వేయేలా మనం చేస్తే కనుక నెత్తి మీదకు కొంపట తెచ్చుకుని పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఒక సమస్యను డీల్ చేయడం రావాలి. చాలా మంది చేసే పొరపాటు చెప్తున్నా, ఫోన్ చేసి చెప్పడం, పక్కింటికి చెప్పడం, చుట్టాలకు చెప్పడం, ఎదురింటోళ్ళకి చెప్పడం, ఎల్లమ్మకి పుల్లమ్మ చెప్తే వీళ్ళందరూ ఏం చేస్తారు? మన ఎదురుగా అయ్యో పాపం అలా జరిగిందా అంటారు, కానీ పక్క భలే జరిగింది అంటారు. ఏమని చెప్తున్నాను, మన గౌరవాలు వాళ్ళు కాపాడతారని మీరు ఎలా అనుకుంటున్నారు? మనల్ని మనం ప్రేమించుకున్నంతగా మన మీద ఎదుటోళ్ళు జాలి పడతారని ఎలా అనుకుంటున్నారు? మన కుటుంబ విలువ మనకు తెలియకపోతే మన కుటుంబాన్ని బయట వాళ్ళు గౌరవిస్తారని ఎలా అనుకుంటున్నారు? కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు, అది మీలోనే డీల్ చేయాలి. మీకు డీల్ చేయడం రాకపోతే మీ కుటుంబాన్ని మీరే చేతులతో నాటిన కుటుంబాన్ని మీ చేతులతో మీరే పీకేస్తారు. అనవసరమైన పగలకి, కోపాలకి, ఎత్తుగళ్ళకి, స్కెచ్లకి పోయి రకరకాల విషయాలు పోయి పాడు చేసుకుంది కుటుంబాన్ని. పాడు చేశారు ఇద్దరు కలిసి. పెద్దోడు తమ్ముడిని చంపేయాలనుకున్నాడట. ఎలా చంపాలని ఆడు పళ్ళు, కారాలు, మిరియాలు నూరెత్తున్నాడట. అందుకే చెప్తున్నాడు చూడండి 42 రోజులు. రెబెక్క తన పెద్ద కుమారుడైన యాకోబు మాటలు గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలవనంపి అతను ఇట్లను, ఇదిగో నీ అన్నయ్య అయిన యాకోబు నిన్ను చంపేదనని నిన్ను గూర్చి తాను వాదార్చుకొనిచున్నాడు. ఒకసారి సీన్లో ఊహించుకోండి. వాదార్చుకోవడం అంటే అలా తిరుగుతున్నాడట, మెడికల్ తీసుకుంటా. ఎవరు ఇలా అదొక సీన్ ఉంటుంది కదా, ఇలా తిరుగుతున్నాడట. నేను నాన్న చచ్చిపోయిన సంగతి తెలుస్తుంది కదా. ఆళ్ళాడు మాట్లాడి ఎక్కువ కోపం ఎక్కువైపోతే లోపల నుంచి బయటకు వచ్చేస్తుంటే కొన్ని మాటలు చూసారా? ఎడ్రా అలాగ ఆడేదో తిట్టేసుకుంటుంటాడు, అలా తిట్టుకుంటూ తిరుగుతున్నాడట. ఇంట్లో అలా తిరుగుతున్నాడట, ఎలా తిరుగుతున్నాడు, ఇలా నాన్న పోయిన వెంటనే నెక్స్ట్ సమాధి ఎవడో తెలుసా? తమ్ముడిది. అడుగుతున్నాను, ఒకరికి ఒకరు తోడించాల్సిన కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చెప్పండి చంపుకునే పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఒకరికొకరు ఉండాల్సిన జీవితాలు ఒకరినొకరు తీసేసుకునే పరిస్థితుల్లోకి వచ్చాయి. కారణం ఏంటి చెప్పనా? ఆ ప్రాపర్టీ సమస్యని డీల్ చేయడం వీళ్ళకి చెప్పండి రాలేదు. సౌలుకి ఎలాగైతే డీల్ చేయడం అక్కడ యజమానిగా భర్తగా రాలేదో, ఇక్కడ భార్యగా ఈవిడ కూడా అన్ఫిట్ ఫెయిల్ అయింది. విషయమైతే తెలిసింది. తర్వాత అప్పుడు అర్థమవుతుంది లేటుగా మేడంకి. ఏమని? ఆ 45వ వచనంలో కిందికి 2వ మాట, అప్పుడు నేను అక్కడి నుండి నేను పిలిపించదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను ఎలా పోగొట్టుకోవాలరా? పోతారని తెల్దా? గొడవలు వస్తే పోతాదని తెలదా? ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వస్తాయని మీకు అర్థం కాదా? ఇప్పుడు అర్థమవుతుందా? అంటే సీన్ ఇంత సీరియస్ అయిపోయాక అర్థమవుతుందా? అరే చిన్నోడికి తెలియకుండా పెద్దోడికి తెలియకుండా చిన్నోడికి వీళ్ళిద్దరి మధ్య మనమే పులలు పెట్టిన వాళ్ళని అవుతామని అప్పుడు మీకు అర్థం అవ్వలేదా? ఇప్పుడు అర్థమవుతుందా? అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆపాల్సిన టైంలో, చెయ్యాల్సిన టైంలో, తీసుకోవాల్సిన టైంలో నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే తర్వాత నిర్ణయాలు మార్చుకుందాం అనుకున్నా మళ్ళీ మార్చుకునే లోపు ఎవరో ఒకరు చచ్చిపోతారు. బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఇలానే ఉంటే అన్నీ చంపేసేలా ఉన్నాడురా, మామయ్య గారి ఇంటికి వెళ్ళిపో అన్నదంట. మామయ్య అదో రకం అక్కడ ఉన్నాడు, అదో మనిషి. ఆ మామయ్య ఇంటికి వెళ్ళిపోరంటే లింగులింగమని మామయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. మామయ్య ఇంటి దగ్గర నుంచి కాస్త మళ్ళీ అదుగో ఇదిగని రూపాయి సంపాదించి జీవితం విలువ అర్థం చేసుకుని తిరిగి వచ్చే సమయానికి ఇంత ప్రేమించిన వాళ్ళ అమ్మ బతుకుందా? చచ్చిపోయింది. గుర్తుపెట్టు. ఒక్క సమస్యని 2 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే విషయాన్ని చావు వరకు తెచ్చుకున్నారు. చావుని సమస్యగా గుప్పెట్లో పెట్టుకుని, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయాడు. యాకోబు తిరిగి వచ్చే సమయానికి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న వాళ్ళమ్మ చచ్చిపోయింది. కుటుంబాలు దేవుణ్ణి బట్టి కుటుంబాలు అనబడాలి. మరి చెప్తున్నాను, ఫ్యామిలీ నోరుకి ఇవ్వలేదు. మీరు బయటికి వెళ్ళి చూడండి, భార్య లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చూడండి. బయటికి వెళ్ళి చూడండి, భర్త లేక బాధపడుతున్న వాళ్ళు, భర్త చనిపోయి బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీకు విలువ తెలియట్లేదు. చాలామంది డైలాగులు వేసుకుంటారు. డైలాగ్ చెప్పుకున్నా, అనవసరంగా నేను చేసుకున్నాను. లేకపోతే నీకు ఎవరు సల్మాన్ ఖాన్ వస్తాడు? నీకు అనవసరంగా నేను చేసుకున్నాను. ఐశ్వర్య వస్తుందా నీకు? అనవసరంగా కాదు, దేవుడు అనుకున్నారు కనుక చేసుకున్నారు. గుర్తుపెట్టుకో. దేవుడు నిర్ణయించుకున్నాడు కనుక చేసుకున్నారు. గుర్తుపెట్టుకో. దేవుడు మీ పట్ల ఎంతో కొంత సంకల్పం ఉంది కనుక మీ ఇద్దరిని ఆ సమస్యల్లో కలిపాడు. గుర్తుపెట్టుకో. ఊరికే బంధాన్ని తెంచేసుకున్నట్టు మాట్లాడకండి. నీతోనే ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను, మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను. పోయా నీడు అన్నాడట, పోతానరా అని ఆవిడ అన్నదట. పోతాడు. నిజంగా పోతే ఊరు వెళ్ళిపోవడం కాదు, ఎప్పుడు మీకు విలువ తెలిసి చెప్పిన, ఇద్దరిలో ఎవరో ఒకరు భూమి మీద నుంచి పోతే
అప్పుడు తెలుసు ఎందుకు చెప్పనా, తిట్టుకోవడానికి ఎదురుగా మనిషి కూడా ఉండడు. గుర్తుపెట్టు. తిట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి విలువ ఎదురుగున్నంతసేపు విలువ తెలియదు. ఈ మనిషి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చే సమయానికి వాళ్ళ అమ్మగారు చనిపోయింది. బాధ ఏంటి చెప్పనా, విషయం ఏంటి చెప్పనా, రెండవ సమస్య కూడా హృదయంలో పెట్టుకుని మోస్తుందంట రెబెక్కమ్మ. పోతే కానీ చిన్నోడు, రే ఏవండి వాడితో నేను మ్యారేజ్ విషయాలు డిస్కషన్ చేయలేను కానీ ఓ మాట చెప్పండి అడిగి అన్నట్టు. అన్నీ డిస్కషన్ చేయవు, మరి ఇదెందుకు డిస్కషన్ చేయవు? కూర కోసం డిస్కషన్ చేసావు, వేట కోసం డిస్కషన్ చేసావు, డ్రెస్ కోసం డిస్కషన్ చేసావు, మామి ఇంటికి వెళ్ళమని డిస్కషన్ చేసావు, అన్నీ డిస్కషన్ చేసావే. ఇప్పుడు మాత్రం వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది. ఇప్పుడు వెలిగింది బొమ్మ ఎవరికి? వాళ్ళ అమ్మగారికి. డాడీతో చెప్పించాలన్న గౌరవం ఇప్పుడు వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఇప్పుడు వాళ్ళ నాన్నతో చెప్పించింది, ఏమండి వాడికి మ్యారేజ్ వయసు వచ్చింది కదండి, వాడిని పెళ్లి చేసుకునే మాత్రం ఒక మాట చెప్పండి, ఏ పిల్లని పడితే ఆ పిల్లని చేసుకోవద్దని చెప్పండి అన్న. అంత బాధ ఎందుకు వస్తుంది రెబెక్కమ్మకి? ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే 46 వచనం చూడండి ఒకసారి. మరియు రెబెక్క ఇస్సాకుతో, ఏతు కుమార్తె వలన నా ప్రాణము విసుకున్నది, ఏతు కుమార్తెలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకునే ఎడల నా బ్రతుకు వల్ల నాకు ఏమి ప్రయోజనం? ఇప్పుడు చెప్పండి, ఈవిడ పెళ్లి విషయంలో అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటుందంటే ఆల్రెడీ పెద్ద కోళ్ళు రాసి రంపాన్ని నెట్టేస్తుందంటే ఎవరిని? రెబెక్కమ్మని. గుర్తుపెట్టుకోండి. స్టేజ్లు మారుతున్నాయి. మీకు ఈ ఫ్యామిలీ మీట్ కదా, ఈ ఫ్యామిలీ మీట్లో ఎవరెవరు ఎలా ఉంటున్నారు మీకు అర్థమవుతుందో లేదో. భర్త ఎలా ఉండకూడదు? సౌలులా ఉండకూడదు. భార్య ఎలా ఉండకూడదు? ఇదిగో దొంగ చాటున రెబెక్కమ్మలా వినకూడదు. గుర్తుపెట్టుకోండి. కోడలు ఎలా ఉండకూడదు? అదిగో రెబెక్కమ్మ పెద్ద కోడలు చూడండి ఏడిపించేస్తుందండి పట్టుకుని. మీరు వీడియోలు చూస్తున్నారు లేదో? చూస్తున్నారు వీడియోలు. తన కొడుకు ఉద్యోగానికి పోతే, తన పిల్లలు ఉద్యోగానికి పోతే వయసు అయిపోయిన మామగారులని రోడ్డు మీదకి లాగి మరీ కొడుతున్నారు. మీరు చూస్తారు. పక్షవాతం వచ్చి వాళ్ళ కాలు చేయి పడిపోయి, నోరు పడిపోయి, ఎవరికీ చెప్పుకోలేని టైంలో వాళ్ళని కొడుతున్న వాళ్ళకి చేతులు ఎలా వస్తున్నాయి నాకు అర్థం అవ్వట్లేదండి. కొడుకున్నంత కాలం మామయ్య గారు టీ తాగుతారా, మామయ్య గారు టిఫిన్ చేస్తారా, మామయ్య గారు కొంచెం షుగర్ తగ్గించమంటారా, మామయ్య గారు కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, నీకు టీ కావాలా అన్నారంట. ఇలాంటివి చూస్తున్నారు లేదో? సీసీ ఫుటేజ్లు బయటకు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఏడిపించేస్తున్నారు తల్లిదండ్రులు. అడుగుతున్నాను, ఇలా ఏడిపించే కోడలు ఎవరైనా ఉంటే అడుగుతున్నాను, ఇదే వయసు అయిపోయిన అమ్మ నాన్న ఉంటే మీరు అలా చేస్తారు? మీ అమ్మ నాన్న వయసు అయిపోయినప్పుడు వాళ్ళు టాయిలెట్ పోస్తే ఎత్తుతావు, మీ అమ్మ నాన్నకి వయసు అయిపోతే వాళ్ళకి సాకిరీ చేస్తావు. నేను అడుగుతున్నాను, మీ అమ్మ నాన్న నువ్వు ఇలా చూసినప్పుడు నీ భర్త యొక్క అమ్మ నాన్న కూడా నీకు అమ్మ నాన్నతో సమానం అని నీకు ఎందుకు అనిపించట్లేదు? అరే పెద్దవారు తండ్రి సమానం నువ్వు ఇలా చూడాలి, నీకు ఎందుకు అనిపించలేదు? ఈ అమ్మాయికి ఎందుకు ఎలా అనిపించట్లేదు చెప్పనా? ఆ అమ్మాయికి దేవుడు అంటే ఏంటో తెలియదు. ఈ పెద్ద కోళ్ళకి దేవుడు చర్చి గిర్చి ప్రార్థన దేవుడి మాటలు ఏముండవు. ఆ అమ్మాయి గంగిరెద్దు దేవారం విందో, ప్రార్థనలు కాట ఏముండవు, సోగ్గా తిరుగుతుందేమో నాకు తెలుసు. మరి అమ్మాయికి ఏముండదు. అందుకే చూడండి, అమ్మాయి వీరి వంటి ఒక దాన్ని, ఎవరు? ఏతు కుమార్తె. ఏలో బయట అమ్మాయి, ఎక్కడో అమ్మాయి, ఆ బయట అమ్మాయిని చేసుకుని వచ్చాడు, భక్తి లేని దాన్ని చేసుకుని వచ్చాడు. ఇప్పుడు ఎలాంటిదంటే ఈ పెద్ద కోళ్ళకి భక్తి రాసి రంపాన్ని పెట్టేస్తుంది. ఇప్పుడు చిన్నది కూడా భక్తి లేనిది వస్తే ఇంక సరిపోతుంది, ఇంక శ్మశానాన్ని పోతాను. కొడుకులు ఎవరైతే ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీ పేరెంట్స్కి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏమైనా ఉందంటే వాళ్ళ మాటినే కోడలను చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకురా పిల్ల, నీకు ఎందుకురా అని అడిగారట. మమ్మీ అలా అనుకో, నన్ను నా మనోభావం దెబ్బతీయకండి అన్నారట. నీకెందుకురా పిల్ల, నీకు సెట్ అవ్వదంటే, అదో నేను చూసినప్పుడు అక్కడ మెరుపులు వచ్చింది, నాకు అర్థమైంది ఆ పిల్ల నాకు ఇలాగుంటుంది. పోయే కాలం దగ్గర అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. వద్దురా అంటే ఎగేసుకుని, ఒరే దేవుడు లేడు, చర్చ్ లేదు, ప్రేయర్ లేదు, ఆ అమ్మాయికి బైబిల్ అంటే ఏంటో తెలియదు, ఆ పిల్ల మన కోడలుగా ఎందుకురంటే మార్చేస్తాను అన్నాడంట. నాతో చెప్పింది, పార్కులో కూర్చుని మారిపోతాను, చర్చ్కి వస్తాను. ముందు అలాగే చెబుతుంది, తర్వాత రానంటది. తర్వాత ఏం చేస్తావు? రాకపోతే ఊరుకోని అంటే ఏం చేయగలవు? 100కి ఫోన్ చేస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వేమన్నా బలవంతంగా తీసుకొని చూసి రాబోతే కొత్త చట్టాలు వస్తున్నాయి. ఎవరైనా బలవంతంగా ఎవరినైనా చర్చికి తీసుకెళ్తారంట 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు జైలట. ఆల్రెడీ రాజస్థాన్లో వచ్చింది, రేపో మాపో మనకు దిగుతుంది, రెడీగా ఉండండి.
రేపు మాపు దిగుతుంది అడుగుతున్నా, ఎవరిని చేసుకుంటావు, ఎవరిని తీసుకొస్తావు? చాలామంది ఆడపిల్లలు కూడా మీరు చూడండి, భక్తి లేని, దేవుడు అంటే తెలియని మగపిల్లల్ని ఆడపిల్లలు ప్రేమించి ఆడు చేసుకుంటాను. ఆడు ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. నేను ముంబైలో ఏమనుకుంటున్నావు? ఆడు ఉంటాను అనుకుంటున్నావా? దేవుడికి కూడా అంటే అవసరపడదు అంటాడు. ముందు అలాగంటాడు పార్కులో, నీతో పాటు చర్చికి వస్తాను, నువ్వు నాతో పాటు గుడికిరా అంటాడు. ఎంత మంచోడు. ఇలాంటి బహుమానం ఇన్ని రోజులు ఎక్కడ దాచావు అంటావు. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకరికొకరు దగ్గర అయిపోతారుగా పెళ్ళి అయిన తర్వాత. ఎందుకంటే లస్ట్తో లవ్ చేసుకున్న వాళ్ళు, లస్ట్తో ప్రేమించుకున్న వాళ్ళు దగ్గర అయిపోయిన తర్వాత ఇంకేమనిపించదు. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు దగ్గర అయిన తర్వాత ఇంకా ప్రేమించుకుంటారు. కానీ వాళ్ళకి లస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లవ్ ఉండదు. అప్పుడు అంటాడు, చర్చికి వెళ్దాం రండి అంటే నువ్వు వెళ్ళు అంటాడు. చర్చికి వెళ్తారా, నువ్వు వెళ్ళా అంటాడు. చర్చికి వెళ్తా రా అంటాడు, రాను. మరి పార్కులో అలాగే చెప్తాను అంటాడు. రాడుగాక రాడు. మళ్ళీ చెప్తున్నాను, రకరకాల విషయాల్లో ఈరోజు కుటుంబాలు లేవు, గొడవలు పెట్టుకున్న లేరు. నాకు తెలిసిన ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది, లేరు. రకరకాల విషయాలు. అందుకే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది చూడండి. చివరికి తిరిగి సమస్య ఎక్కడికి వచ్చింది తెలుసా? యాకోబు పెళ్లి విషయం డిస్కషన్ వస్తుంది చూడండి. యాకోబు పెళ్లి విషయం డిస్కషన్ వస్తుంది. అంటే ఒక సమస్యను డీల్ చేయడం రాకపోతే ఆ సమస్య చెప్పండి ఇంకొక సమస్యకి దారితీస్తుంది. ఒక విషయాన్ని చక్కబెట్టడం రాకపోతే ఆ విషయం మరొక సమస్యకి దారితీస్తుంది. ఇప్పుడు ఆ సమస్యలు అలాగే తిరుగుతుంది, ఒకదానికొకటి సుడిగుండం అవుతున్నాయి చూడండి. ఏం కోరుకుంటుంది రెబెక్కమ్మ, ఏం కోరుకుంటున్నారు ఇస్సాకు అంటే, కాస్త దేవుడు ఎరిగిన వారిని చేసుకోరా. ఇప్పుడు చెప్పండి, ఎంసీ పత్రికలో కుటుంబం దేన్ని బట్టి కట్టబడాలి చెప్పండి? ఏ దేవుణ్ణి బట్టి కుటుంబం అనబడుతుందో చెప్పండి, ఆ దేవుడిని బట్టే పెళ్ళిళ్ళు జరగాలి, ఆ దేవుడిని బట్టే కాపురాలు జరగాలి, ఆ దేవుడిని బట్టే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆ దేవుడు అనే ఆన్సర్ని బట్టే చెప్పండి మీరు కలిసి ఉండాలి. అప్పుడు ఇది గాడ్స్ ఫ్యామిలీ అంటాడు, గుర్తుపెట్టుకోండి. యాకోబు మ్యారేజ్ అయినా, సౌలు యొక్క స్నేహమైన, సౌలు యొక్క కుమారుడు యొక్క స్నేహమైన ఏదైనా దేవుడిని బట్టే. ఇప్పుడు చెప్పండి, ఆ దేవుడు అనే విషయాన్ని పక్కన పెడితే ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చింది. చివరికి అసూయతో రగిలిపోయి సౌలు ఏమైపోయాడు చెప్పండి? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇలాంటి ఎత్తుకల్లకి రెబెక్క మేమేం చెప్పండి, కొడుకు తిరిగి వచ్చే సమయానికి చచ్చిపోయింది. ఏం మిగిలిందంటే మళ్ళీ చెప్తున్నాను, మన కుటుంబాల్లో దేవుడిని ముందెట్టుకోకపోతే చెప్పండి మిగిలేది చెప్పండి సావు సమస్యలే మిగులుతాయి. గుర్తుపెట్టుకోండి. మీ ప్లానింగ్స్ అన్నీ రివర్స్ అవుతాయి, మీ పరిస్థితులన్నీ మేము లెక్కరిస్తాయి. చివరికి దేవుడిని పక్కన పెడితే మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబాలు పచ్చగా ఉండాలని మీరు అనుకోవడం చెప్పండి అసాధ్యం. అందుకు పౌలు గారు అంటున్నారు, దేవుడిని బట్టి కుటుంబం అనబడాలి. దేన్ని బట్టి? దేవుడిని బట్టి కుటుంబం అనబడాలి. ఇంకా ఏమున్నాయి? మరొక విషయం ఉంది చూడండి ఒకసారి. మరొక విషయం, ఇదే నిర్గమాకాండం, ఇదే ఆదికాండం తర్వాత నిర్గమాకాండము మీకు విషయం అర్థమవుతుంది. నిర్గమాకాండము 19వ వచనం నుండి 4వ అధ్యాయం 19వ వచనం నుండి 4వ అధ్యాయం 19వ వచనం నుండి ముగించుకుందాం. మోసే తన భార్యలను తన కుమారులను తీసుకొని సందర్భం మీకు తెలుసు. మోసే గారికి దేవుడు పెద్ద ప్రాజెక్ట్ అప్పగించాడు. ఆ పెద్ద ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? సుమారు 20 లక్షల మందిని ఐగుప్తి నుంచి చెప్పండి కానాను భూభాగాన్ని తీసుకెళ్ళాలి. భర్త చాలా పెద్ద వర్క్లో ఉన్నాడు, తన యజమానుడు చాలా పెద్ద ప్రాజెక్ట్ జరిగేస్తున్నాడు. కంగారు పడకండి, మీకు ఆకలి వేస్తుందని నాకు అర్థమైంది. ఎలా తెలిసింది నాకు ఆకలి వేస్తుంది కాబట్టి ముగించేద్దాను. ఎగదిగా చూడకండి, నాకు హాట్గా ఉంది. నేను లెసన్ తగ్గిస్తున్నాను. అక్కడ జరుగుతున్న సమస్య మీరు చూడండి. 20 లక్షల మంది 20 లక్షల మంది నడిపించాలంటే ఆ నడిపిస్తున్న మగాడికి ఏముండాలి తెలుసా? కాస్త మనశ్శాంతి ఉండాలి. కుటుంబాన్ని నడిపించాలన్నా, ప్రజలు నడిపించే యజమానికి కాస్త వెనకాల ఉన్న ఆవిడ కలిసి రావాలి. పోనీ ఏమీ కలిసి రాకపోయినా కొంచెం సైలెంట్గా అయినా ఉండాలి. తనకి ఏ సమస్యలు ఉన్నావో, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనిపెట్టుకునే భార్య ఉండాలి. ఉన్నారా?
ఆడు ఏమో పోయి బయటికి పోయి రూపాయి పాపాయి కష్టపడి ఆ ఎండకి వానికి తడిసి ఏదో ఒక రూపాయి తెచ్చి ఆ రూపాయి పోగేసి నెలకి ఈఎంఐలు సీటీలు అవి ఇవి కట్టి జాగ్రత్తగా చక్కబెట్టి ఆ కుటుంబాన్ని అలా భుజాల మీద వేసుకుని ఆడ అలా మోస్తుంటుంటే ఇంత సమస్యను అర్థం చేసుకోవాల్సిన ఈవిడ అయ్యో ఏ టైంకి తింటున్నాడో లేదో ఉంటున్నాడో లేదో ఏమన్నా తీసుకున్నాడో లేదో ఏమన్నా తాగాడో లేదని ఆలోచించాల్సింది అన్నీ వదిలేసి వచ్చావా లేటుకు వచ్చేవేంటి రా ఉల్లిపాయలు అయిపోయినాయి అందంట. ఆడు ఏ బాధలు వచ్చాడో ఏ ఇబ్బందులు వచ్చాడో ఇప్పుడు నువ్వు సీరియస్గా ఉల్లిపాయల కోసం చెప్తుంటాడు ఎలా ఉంటుందండి? ఆ బాధల్లో కూడా చాలామంది మగవాళ్ళు పురుషులు పురుషులు ఉంటారులేండి, వాళ్ళు వచ్చి తెత్తాను గంట ఇప్పుడు తేపోతే చాలా కష్టం ఆడు బురద నెత్తుంటారండి. గ్యాస్ అయిపోయింది, ఉల్లిపాయలు అయిపోయినాయి, కరివేపాకు అయిపోయింది, అప్పుడే అన్నీ ఇలాంటి ఎండకు వచ్చినట్టు చెప్తే ఎలా ఉంటుందండి? ఒక సమస్య మళ్ళీ చెప్తున్నాను, ఏ టైంలో ఏం చెప్పాలో తెలియాలి. నేను ఎందుకు ఈ పాయింట్ నొక్కి చెప్తున్నానంటే కొన్ని విషయాలు రాంగ్ టైంలో చెప్పకూడదు, అవి బెరుసు కొడతాయి, గుర్తుపెట్టుకోండి. టెంపర్ మీద వస్తాడా మగాడు? జాతిగా వినాలి. భర్త ఎలా ఉండకూడదు సౌలుని చూస్తాం, భార్య ఎలా ఉండకూడదు రెబెక్కమ్మని చూస్తున్నాం. ఇక్కడ భార్య మరొక విషయం చూడండి, సమస్యల్లో భర్తతో మాట్లాడే విధానం తెలియాలి. టెంపర్ మీద ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పకూడదు, హాట్గా ఉంటారు చూసారా, ఆ టైంలో ఎక్కువ ఆ టైంలో ఆ సబ్జెక్ట్ ఎక్కదు బుర్రకి. అప్పటికే చాలామంది మగాళ్ళు చెప్తారే 2 నిమిషాలు కొంచెం చెప్పు నాతో ఏమి మాట్లాడు నన్ను అలా వదిలే అంటారు. ఆ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతారండి వచ్చి చెవిలో జేరేగలాగా. 2 నిమిషాలు వదిలే నిజంగా 2 నిమిషాలు వదిలే. ఆ 2 నిమిషాలు వదిలేస్తే కొంత టైం తర్వాత ఫ్రీ అవుతాడు. ఇప్పుడు చెప్పు అంటాడు, అప్పుడు చెప్పు. ఆయన వచ్చినట్టునే ఆయన బుర్ర తినకు, ఆయన వచ్చినట్టునే ఆయన ఇబ్బంది పెట్టుకు, కొన్ని నిమిషాలు వదిలే. కొన్నిసార్లు తిడుతుంటాడు మగాడు వచ్చి, ఎందుకంటే ఆ కోపంలో ఏదో ఉంటుంది, ఆ కోపం ఇంట్లోకి వచ్చి చూపిస్తుంటాడు, అలాగే రకరకాలు అంటాడు. ఆ టైంలో ఏమనుకో, ఆ టైంలో అడ్డెళ్ళావు అనుకో సన్మానమే. ఇంకా ఆ టైంలో ఏమనుకో, తిట్టుకుంటాడు, కొంచెంసేపు తిట్టుకున్నా క్యాసెట్ అయిపోద్ది తిట్టుకొని. కొంతమంది మగాళ్ళకి ఎలా ఉంటుందో, కొంతమందికి నిద్రపోతే రిలాక్స్ అయిపోతారు, కొంతమంది బాగా తిట్టుకుంటే రిలాక్స్ అయిపోతారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక అలవాటు ఉంటుంది. ఆ టైం ఇంకా అలా వదిలేయాలి, ఆ టైంలో ఇంకేం చెప్పకూడదు. తిట్టుకుంటున్నారు తిట్టుకొని, ఆ టైంలో పిల్లలను కూడా దగ్గరికి వెళ్ళనికూడదు. ఆ టైంలో నానా అని వెళ్ళాడంటే ఆడు బీరువా కిందకు పోతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆడికి కూడా చెప్పాలి, ఎలాగ ఈ టైంలో వెళ్ళరా అనే చెప్తే ఎలా వచ్చే అన్న, ఆ టైంలో ఇదిగో ఎత్తుకోండి అని ఇచ్చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నా అనుభవం నేను చెప్పొచ్చు, ఏదో లైవ్ వెళ్తుంది. ఒకరోజు నా పాప పుట్టినప్పుడు 1 year దాటింది, అప్పుడు ఆ అమ్మాయికి 1 year దాటినప్పుడు చాలా కోపంలో ఉన్నాను. ఎందుకంటే బ్యాంక్ బుక్స్ కనబట్టలేదు, నేనేమో జాబ్ సమస్యలు ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉన్నాను, ఎక్కడ ఏ పెట్టారో నాకు తెలియట్లేదు, నా కొత్త ఇల్లు మూల అన్నీ మారిపోయినాయి, నాకు చాలా కోపం ఉంది. నా ఫైల్ ఒకటి ఉంటుంది, ఆ ఫైల్లో ఈ బుక్స్ అన్నీ మిస్ అయ్యాయి, ఆ బుక్ ఇప్పటికీ దొరకలేదు. నాకు ఏమైందో తెలియదు ఆ బుక్స్ కోసం, బ్యాంక్ బుక్స్ కోసం. ఎందుకంటే నాకు మనీ ఇప్పుడు జాబ్ పర్పస్ నాకు ఇబ్బంది అయింది, ఆ అకౌంట్ విషయంలో ఇప్పుడు లెక్క అప్పగించాలి గవర్నమెంట్కి. ఇప్పుడు ఏది ఇంత సమస్య తిరుగుతుంటే ఈ లోపల ఆ బుక్ ఎదుగుతున్నాడు మా పిల్ల ఏడ్చేస్తుంది, ఆ బుక్ ఎదుగుతున్నాడు మా పిల్ల ఏడ్చేస్తుంది, ఆ బుక్ ఎదుగుతున్నా మా పాప ఏడ్చేస్తుంది, ఆ బుక్ నేను ఏడుతున్నా. నాకు ఆ పాప అంటే ఇష్టం. ఆ ఏడుస్తున్నప్పుడు ఆ అమ్మని నేను వాళ్ళ అమ్మని తిట్టలేక ఒకేసారి ఆ పిల్ల ఏడుస్తుంది అన్నాను, అంతేక ఒక్కసారి అడలిపోయిందండి. ఆ టైంలో నేను అంత సమస్యలు ఉన్నప్పుడు నాకు ఎవరిని ఇవ్వకూడదు చెప్పండి, ఆ పాపని ఇవ్వకూడదు. నేను అంత టెన్షన్ ఉన్నప్పుడు ఆ పాప ఇస్తే, ఆ పాప నాకు జీరేగలా ఇక్కడ ఏడ్చేస్తుంది, ఎలా ఏడ్చేస్తుంది నాకు ఎలా ఉంటుందండి? అల్లిపోయింది. వాళ్ళ అమ్మ ఇద్దరు ఒకేసారి ఏడ్చేశారు, ఆ పక్కకు లోపల గదిలోకి పోయి ఏడ్చారు. కొంతసేపు తర్వాత నా కోపం తగ్గిపోయాక అప్పుడు వచ్చి నేను అనవసరంగా కేకేసాను. అప్పటి నుంచి ఇప్పటికీ ఏమనలేదు. కానీ ఆ టైం అంత రాంగ్ టైమే కదా చెప్పండి. కొన్ని విషయాలు ఉంటే మళ్ళీ చెప్తాను, చెప్పాల్సిన టైంలో చెప్పాలి, చెప్పకూడని టైంలో చెప్పకూడదు. ఇక్కడ సిప్పోరికి ఆ విషయం తెలియదు, ఆ లాస్కి తెలుసట, వాళ్ళ ఆయనకి ప్రమాదం ఉందని తెలుసంట. వాళ్ళ ఆయనకి ఎంత ప్రమాదం, వాళ్ళ ఆయన ఎవరు? మోసే గారు. ఎవరితో ప్రమాదం? ఏ దేవుడిని వెంబడిస్తున్నాడో ఆ దేవుడితోనే ప్రమాదం ఉందని తెలుసట. కానీ ఎప్పుడూ చెప్పలేదట ఆ విషయం. ఎందుకంటే చెప్పే టైం వస్తుంది, సరిగ్గా టైంలో ఆ విషయాన్ని చెప్పండి నేనే డీల్ చేయాలనుకుందంట. అది భార్య అంటే, అది భార్య వ్యవహరించాల్సిన విధానం. అంటే ఆయనకు కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చెప్పాల్సిన టైంలో చెప్పాలి. ఈయనేమో వర్క్లో బిజీగా ఉన్నాడు. ఏ వర్క్లో బిజీగా ఉన్నాడు? ఫరోతో డిబేట్లు చేస్తున్నాడు, బయట వండర్స్ చేస్తున్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్నాడు, రకరకాల విషయాలు జరిగిస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు. ఎంత బిజీ వర్క్లో ఆయన వెనకాల ఒక పెద్ద సమస్య ఏంటి చెప్పినా అది సావే సమస్యగా తిరుగుతుంది.
దేవుని ఉగ్రతే సమస్యగా తిరుగుతుంది. ఇప్పుడు సిప్పోరా ఇత్రో కూతురు కదండి. ఇత్రో అంటే ఎవరు? అన్యుల కూతురు, పూజారి కూతురు. ఇప్పుడు ఆ పూజారి కూతురు మోసేం చేసుకున్న తర్వాతట మోసే ఎలాంటోడు తెలుసుకోవడమే కదట, తన భర్త ఎలాంటోడు తెలుసుకోవడమే కదట, తన భర్త నమ్మిన దేవుడు కూడా ఎలాంటోడో తెలుసుకుందట. అది దేవుని కుటుంబం అంటే. గుర్తుపెట్టుకోండి. నేర్చుకుని ఏమంది? నా భర్తకి ఎప్పటికైనా ప్రమాదం ఉంది. దేన్ని బట్టి ప్రమాదం ఉంది? దేన్ని బట్టి అంటే ఈ బిజీ వర్క్లో నా భర్త నా బిడ్డకి సున్నతి చేయించలేదు, నా భర్త నా జ్యేష్ఠుడికి సున్నతి చేయించలేదు. ఇప్పుడు ఈ సున్నతి కార్యక్రమం చేయకపోతే ఎవరు కోప్పడతారు? ఈయన ఎంత దేవుడి పని చేసినా, ఈయన ఎంత దేవుని పనిలో బిజీగా ఉన్నా, ఈయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేంత గొప్ప భక్తిపరుడైనా నా దేవునికి అంటే నా భర్త నమ్మిన దేవునికి కాస్త వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ సమస్యను ఎలాగైనా డీల్ చేయాలని ఎదురు చూసి తగిన సమయం వచ్చినప్పుడు ఆ సమస్యను చెప్పండి ఆవిడే డీల్ చేసి అంటుందంటే ఏమని? 25వ వచనంలో సిప్పోరా వాడి గల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేయించి అతను పాదంలో అతను పడవేసి, నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనిమిటి వైద్యవనను అతడు అతన్ని విడిచెను. నా రక్త సంబంధం ఇప్పుడు నిజముగా అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిజముగా నువ్వు నా రక్త సంబంధమైన పెనిమిటివి, ఇప్పుడు నా పెనిమిటివి అంటుందంటే దేన్ని బట్టి భర్తని డిక్లేర్ చేస్తుంది చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు నువ్వు నా భర్తవి, నిజముగా ఇప్పుడు నా భర్తవని దేన్ని బట్టి డిక్లేర్ చేస్తుంది? దేవుని చిత్తం ఎప్పుడైతే తన భర్త నెరవేరుస్తున్నాడో అప్పుడు అంటుంది ఏమని? ఇప్పుడండి మీరు నాకు సరైన భర్త అంది. ఇప్పుడు చెప్పండి, పెళ్ళిళ్ళన్నీ పెళ్ళిళ్ళు కావు చెప్పండి, సంసారాలన్నీ సంసారాలు కావు, కాపురాలన్నీ కాపురాలు కాదు. ఎప్పుడు సంసారాలు పెళ్ళు ఇవి నిజముగా అవుతాయి చెప్పినా ఆ కుటుంబంలో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి. దేవుడిని బట్టే కుటుంబం. ఇప్పుడు అంటుంది ఆ సిప్పోరు అంటుంది ఇప్పుడు నాకు నిజమైన పెనిమిటివి. మరి ఇప్పటి వరకు జస్ట్ పెనిమిటివి, ఇప్పుడు నిజమైన పెనిమిటి. ఎందుకు? ఇప్పుడు నువ్వు నేను కలిసి దేవుని చిత్తం నెరవేరుస్తున్నాం గనక ఇది మన వివాహ బంధానికి సరి అయిన నిర్వచనం. ఇప్పుడు చెప్పండి, కుటుంబాన్ని దేన్ని బట్టి కుటుంబం అని పిలువబడాలంటే చెప్పాలి? దేవుణ్ణి బట్టి. సౌలు కుటుంబమైనా, రెబక్కమ్మ కుటుంబమైనా, ఇక్కడ మోసే సిప్పోర కుటుంబమైనా, ఏ కుటుంబమైనా దేవుడే కేంద్రస్థానమై ఉండాలి. మీ కుటుంబాల్లో దేవుడు కేంద్రస్థానంగా లేకపోతే మీ పిల్లలు మీ మాట వినరు. మీ కుటుంబంలో దేవుడు కేంద్రస్థానంగా లేకపోతే నీ భర్తతో నువ్వు ఎలా వ్యవహరించాలో నీకు తెలియదు. నీ కుటుంబంలో దేవుడు కేంద్రస్థానంగా లేకపోతే నీ భార్యని ఎలా ప్రేమించాలో నీకు తెలియదు. నీ కుటుంబంలో దేవుడు నీకు కేంద్రస్థానంలో లేకపోతే ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలో చెప్పండి? అర్థం కాదు. అందుకే ఆ ఎఫ్సి పత్రిక అలా ముడిపెడుతూ ఒక మాట అంటాడు చూడండి ఒకసారి. ఎఫ్సి పత్రిక, అదే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించుడి. అందరి కోసం చెప్తాడు చూడండి ఆ వచనంలో. మొట్టమొదటి వచనంలో పిల్లల కోసం చెప్తున్నాడు, రెండోది తల్లిదండ్రుల కోసం చెప్తున్నాడు, మూడోది వాళ్ళు వ్యవహరించిన తీరు ఒకరికొకరు ఎలా ఉండాలో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి ఫ్యామిలీని ఎలా కలుపుతున్నాడో చూడండి. ఒక బిడ్డలకి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకి విధేయత. ఇప్పుడు చెప్పండి, మన బిడ్డల దగ్గరికి వెళ్ళి రే విధేయతగుండు, విధేయతగుండాలరా, విధేయతగుండు అంటే ఉంటారా చెప్పండి? ఉంటాంలే అంటారు. వాళ్ళకి విధేయత ఎప్పుడు వస్తుంది చెప్పనా? ప్రభునందు ఉంటే వస్తుంది. అక్కడ ఉంది చూడండి, ఏంటంట? ప్రభునందు ఉంటే వస్తుంది. మన బిడ్డలు ప్రభునందు ఉండాలి. ప్రభునందు ఉండాలంటే పంపించు చర్చికి. మీ పిల్లల్ని ఆదివారం ఖచ్చితంగా సండే స్కూల్కి పంపించు. మీ పిల్లల్ని ఖచ్చితంగా ఆదివారం ఆ ఏదైతే జరుగుతుందో వర్షిప్లో కూర్చోబెట్టు. మీ పిల్లలు కాలేజీకి ఒక రోజు వెళ్ళగుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ చర్చికి మాత్రం రాకపోతే దులుమాడెత్తానని చెప్పు. మన బిడ్డలకు విధేయత ఎక్కడ వస్తుందంటే ప్రభువు నందు ఉంటే వస్తుంది. అందుకే మన బిడ్డలు మనకన్నా బాగా ప్రేమించాల్సింది ఎవరినో తెలుసా? దేవుడిని ఎక్కువ ప్రేమించాలి. దేవుడు అనాలి వాళ్ళు. అందుకే ప్రభువునందు మీ పిల్లలకు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయత, మన పిల్లలకి విధేయత రావాలి. మన తల్లిదండ్రులకి బాగా వినండి, తల్లిదండ్రులకి మనం ఎప్పుడు విధేయత ఇవ్వగలమంటే ప్రభువునందు మనం విధేయత నేర్చుకుంటే చెప్పండి మన తల్లిదండ్రులకు విధేయత ఎలా చూపించాలో అర్థమవుతుంది. ప్రభువునందు విధేయత మనం నేర్చుకుంటేనే తల్లిదండ్రులకు విధేయత ఎలా చూపించాలి. నీకు తల్లిదండ్రులకు విధేయత చూపించాలన్న పదం నీకు అర్థం కావాలంటే ప్రభు అంటే నీకు అర్థం అవ్వాలి. ఆయన తండ్రికి అలాగే చూపించాడు విధేయత. ఎంత విధేయత చూపించాడు తెలుసా? ఆడి విధేయత చూపించిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది.
చేయుటకు నీవు ఇచ్చిన నా పనిని సంపూర్ణంగా నెరవేర్చాను. ఆ పనిని నెరవేర్చడానికి నీ పని తుదముట్టించుటయే నాకు ఆహారము పానీయమై ఉందన్నాడు. అది విధేయత. రేపు బయటికి వెళ్ళి మీరు ఎందుకు రచ్చలను తినరంటే మన పిల్లలు చెప్పేలా ఉండాలి, మా పేరెంట్స్ వండేవి తప్ప మేము బయట తినలేమని. ఎందుకు? వాళ్ళకి ఆ పాయింట్ అర్థం అవ్వాలి. మన పిల్లలు కొన్ని విషయాలు తెలియాలి, వాళ్ళకి విషయాలు అర్థం అవ్వాలి. నా ఆరోగ్యాలు పాడు చేసుకుని మా అమ్మ నాన్నకి నేను బర్త్డే నవ్వలేనన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి. మా నాన్న కోసం, మా అమ్మ కోసం. అంటే ఈ పేరెంట్స్ని ఎంత లవ్ చేయాలన్న ఆ తత్వం ఎక్కడుంటే నేర్చుకుంటారు. తన తండ్రికి తన కుమారుడు ఎంత లోబడ్డాడో మన పిల్లలు చూసుకుంటే మన పిల్లలు కూడా చెప్పండి అంత లోబడతారు. అందుకే చర్చలకు పంపండి, ఇలాంటి యూత్ మీట్లో, ఫ్యామిలీ మీట్లో కూర్చోబెట్టండి. వాళ్ళని ఎలాగైనా సరే వాక్యంలో రుద్దండి. అప్పుడు అర్థమవుద్ది వాళ్ళకి. కిందకి చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో, తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక. ఏంటట? మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మీ పిల్లలకు కోపం రేపక అంటే ఇందాక చెప్పానుగా, చెప్పాల్సిన విధంగా చెప్పకపోతే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఎమోషనల్గా డిస్టర్బెన్స్ అవుతారట. మనకు ఎలాగో చెప్పడం రాదు, మనకు వచ్చా? మనకు ఎలాగో డీల్ చేయడం రాదు, మనకు వచ్చా? మనకు ఎలాగూ వాళ్ళని చక్కబెట్టడం రాదు, మనకు వచ్చా? రాదు. మనకు ఎలాగూ రాదు కనుక మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలకి, మన బిడ్డలకి, మన కూతుర్లకి, మన కొడుకులకి వాళ్ళకి కోపం రేపకుండా ఉండాలి అంటే వాళ్ళకి ప్రతిదానికి ఎమోషనల్గా వచ్చేస్తుంది. ఈ మధ్య ఎక్కలేని టెంపర్లు వచ్చేస్తున్నాయి కదా వాళ్ళకి ఏమి ఎక్కలేని కోపాలు వాళ్ళకి రేపకూడదంటే, వాళ్ళకి అలా కోపం రాకూడదంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలంట. ఆ ట్రైనింగ్ అక్కడ చెప్తున్నారు చూడండి, ప్రభు యొక్క శిక్షణ చెప్పండి బోధ. అప్పుడు వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవ్వరట. ఏమన్నా అంటే చాలు చెప్పండి పురుగుల మంది తాగేస్తున్నారు. ఏమన్నా అంటే చాలు ఉరేసేసుకుంటామంటున్నారు. ఏమన్నా అంటే చాలు ఆ గోదావరి ఇటుందా ఈ గోదావరిలోకి దూకేస్తాను అంటున్నారు. ఏమన్నా అంటే చాలు ఊరుదులు బస్సు ఎక్కేస్తాను అంటున్నారు. ఎందుకు అలాంటి మాటలు మీ పిల్లలకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి చెప్పినా, వాళ్ళకి దేవుని బోధన శిక్షణ మీరు ఇవ్వలేదు. అదే కనుక వాళ్ళకి వచ్చి ఉంటే గోదావరి అనరు, ఫ్యాన్ అనరు, పురుగుల మంది అనరు. వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలేరు. వాళ్ళు ఎమోషనల్గా మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏం ఎక్కించలేదు చెప్పండి. మనం ప్రభు అంటే తెలియదు మన వీళ్ళకి. జస్ట్ జీసస్ అనే ఒక పదం తెలుసు అంతే వాళ్ళకి. క్రీస్తు అనే పదం అంటే ఒక టెర్మినాలజీ, క్రిస్టియన్ టెర్మినాలజీ తెలుసు తప్ప వాళ్ళకి ప్రభు అంటే వ్యక్తిగతమైన అనుభవం ఏమీ లేదు. మన బిడ్డలకు ఎప్పుడైతే వ్యక్తిగతమైన అనుభవం చెప్తామో ఎలా చెప్పాలో మనకు అర్థమవుద్ది. ఈ సూత్రం సౌలుకి తెలియలేదు కనుకే చెప్పండి తన బిడ్డను ఎమోషనల్గా పాడు చేశాడు. ఈ యొక్క సింపతి లేదా ఈ సున్నితమైన విషయం లేదా ఈ ప్రభు చిత్తంలో బిడ్డలకు అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ పాయింట్ రెబక్కమ్మకి అర్థం కాలేదు కనుకే కొడుకును చూస్తుండగానే దూరం చేసుకుంది. ఈ పాయింట్ ఈ రోజు కన్నా మనకు అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను, మన బిడ్డలను మనం కాపాడుకుంటాం, మన కాపురాన్ని మనం కాపాడుకుంటాం. అప్పుడు దేవుణ్ణి బట్టి చెప్పండి కుటుంబం అని పిలువబడతాం. అందుకే అంటున్నాడు కుటుంబాలను ఎలా చూడాలో ఆ 14 వచనం అంటున్నాడు చూడండి 3:14లో, ఈ ఏతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు అంతరంగ పురుషుని బట్టి శక్తి కలిగి ఆయన ఆత్మందు బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవునిలో సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్తమైన పరిస్థితితో కూడిన దాని ఎడల్పు, పొడుగు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించాలని నేను మీ కుటుంబాల కొరకు చెప్పండి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చెప్పండి, కుటుంబంలో ప్రేమలో పెరగాలన్నా, కుటుంబం ప్రేమ లోతేంటో తెలుసుకోవాలన్నా, కుటుంబం దాని ఎత్తేంటో తెలుసుకోవాలన్నా, కుటుంబం దినదినం సంపూర్ణ కుటుంబంగా మారాలంటే పౌలు గారు అంటున్నారు దేవుడు అనే ఒక ఆన్సర్ ఉంటే ఆ ప్రేమ, పొడవు, ఎడల్పు, ఎత్తు మీరు సంపూర్ణమైన కుటుంబంగా తీర్చబడతారంటున్నాడు. అందుకే చర్చ్కి వస్తున్నప్పుడు ఒక్కరే వచ్చేయకండి, నీ భార్యను కూడా తీసుకుంటారా. చర్చ్కి వస్తున్నప్పుడు ఒక్కదానివే వచ్చేకు, నీ భర్తను కూడా తీసుకురా. చర్చ్కి వస్తున్నప్పుడు మీ ఇద్దరే వచ్చేకండి, మీ పిల్లలను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఎందుకంటే మీకు తెలియాలి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా భరిస్తున్నాడో, ఎలా ఆహ్వానిస్తున్నాడో, ఎలా మళ్ళీ మోస్తున్నాడో, ఆయన ఎడల్పు ఏంటో, ఆయన బరువు ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఈ ప్రేమ, పరిశుద్ధత, దాని లోతు ఇవన్నీ మనకు తెలియచేయాలంటే దేవుడు అన్నాడు ఇలా కుటుంబంగా వచ్చిన వారికట జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలియజేటకు శక్తి గలవారు కావాలని ఒక పని చేస్తున్నాడట. మనలో కార్యసాధకమైన తన శక్తిని
శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను అధికమైన శక్తి గల దేవుని క్రీస్తు ప్రేమ మూలముగా సంఘములు తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఇదంతా జరగాలి. నువ్వేమడుగుతావు అప్పుడు అడుగు. ఫ్యామిలీతో వచ్చి, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, ఇద్దరు వస్తే పిల్లలు రారు, వీళ్ళు ఎవరు రాకుండా వీళ్ళ కోసం వాళ్ళ ఇంటికాడ ఉంటే ప్రార్థన చేస్తారు. ఎలా జవాబిస్తాడు అనుకుంటున్నావు? ఇష్టానుసారంగా ఏడాదంతా మీ పిల్లలు టిక్ టాకులు చెదారం అని తిరిగి వాళ్ళకి చదువు సంధ్య లేకుండా పోయినా, అది లేకపోయినా కనీసం వాళ్ళకి చర్చి లేకపోతే ఇప్పుడు పరీక్షలు వచ్చినప్పుడట ఇలాంటి పాస్టర్ గారిని అలాంటి ఎవరినో పిలిచి పరీక్షలు వచ్చేసి నీ బిడ్డకి ప్రార్థనలు పెట్టానంటే ఇప్పుడు వాళ్ళ పరీక్షల కోసం అంటే నేను ఉపవాసం ఉండాలంట. బిడ్డ పాపము ఖాళీ లేకుండా టిక్ టాకుల్లో బిజీగా ఉంది. గొప్ప జ్ఞానము చేత, వివేచన చేత ఈ బిడ్డకి ఉత్తీర్ణులైపోయిన గొప్ప మార్కులు అనుగ్రహించి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తే పరలోకం అంటే చెయ్యి అంటుంది. నన్ను గుర్తుపెట్టుకోండి. అడిగి వాటినన్నిటి నువ్వు పొందాలి అంటే ఇది భూమి మీద పరలోకమందు ఆత్మీయ భౌతిక ఈవులన్నీ మీ కుటుంబానికి రావాలంటే సూత్రం ఒకటే. ఆయన చర్చికి రండి, మళ్ళీ చెప్తున్నాను, ఆయన సంఘానికి రండి, ఆయన అంటే ఏంటో తెలుసుకోండి. ఆ దేవుని బట్టి మీరు కుటుంబంగా ఎలా ఉండాలో నేర్చుకోండి. ఎలా ఉన్నారా బయట వాళ్ళు అడుగుతారు, మీరు ఎలా ఉండగలుగుతున్నారా? మేము అంత ఐక్యంగా, అంత యూనిటీగా, అంత విధేయతతో మేము ఉండలేకపోతున్నాం, మీరు ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళకి చెప్పండి. ఆ దేవుడిని బట్టి మేము ఫ్యామిలీగా చెప్పండి ఉండగలుగుతున్నాం. 35 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి మీ కుటుంబాన్ని చూస్తున్నాం. మేము రోజుకి 70 గొడవలు పెట్టుకుంటాం, మీరు ఒక్క గొడవ కూడా పెట్టుకోర్రా. ఒకవేళ గొడవ పెట్టుకున్నా మీరు వెంటనే కలిసిపోతున్నారు. ఎలా ఉండగలుగుతున్నారు అన్నప్పుడు అప్పుడు చెప్పండి. ఆ దేవుడిని బట్టి చెప్పండి కుటుంబంగా ఉండగలుగుతున్నాం. ఆ దేవుడు కనుక మన కుటుంబంగా లేడనుకోండి, ఆ దేవుడిని బట్టి మన కుటుంబంగా లేడనుకోండి, చిన్న మాట అంటే ఈవిడ బస్సు ఎక్కేస్తుంది, చిన్న మాట అంటే ఈ 2 రోజులకి ఇంటికి రాడ గుర్తుపెట్టుకోండి. ఏమన్నంటే మీ పిల్లలు పారిపోతున్నారు నడుతున్నారు, రకరకాల పనులు నడుతున్నారు. మీరు క్రైస్తవులని జస్ట్ అలా అనుకుంటున్నాను తప్ప ఆ ప్రభు బోధన లేదు. చెప్పండి, ఆ ప్రభు శిక్షణ లేదు. నేర్చుకోండి. అందుకే ఇది నేర్చుకుంటామనే మళ్ళీ చెప్తున్నాను, ఈ దేవుని గురించి నేర్చుకుంటామనే ఇలాంటి ఫ్యామిలీ మీట్లు పెడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. నేర్చుకోండి, ఈయన గురించి శిక్షణ, బోధన నేర్చుకోండి. ఈ మంత్ పెట్టాం, తర్వాత మళ్ళీ పెడతాం, నేను డబ్బులు పెట్టి పెడతాను అవసరమైతే ఇక్కడ. ఇవన్నీ పెట్టి చెప్తాను. రండి, మీ కుటుంబాలతో కూర్చొని నేర్చుకోండి. మీ బిడ్డకి వినిపించండి, మీ భర్తకి వినిపించండి, మీ భార్యకి వినిపించండి. కుటుంబాలకు ఎలా ఉండాలో ప్రభుని కూర్చొని నేర్చుకోండి. ఆనందంగా, ఫలభరితంగా జీవితంలో ఎలా ఉండాలరా ఫ్యామిలీ అంటే మీ ఊరు వారు చెప్పుకున్నంత స్థితిగతులకి మీ కుటుంబాలు వెళ్తాయి. ప్రభువును బట్టి మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఆమేన్.